ఎవరు నీళ్లు పట్టుకోకూడదు. కొండి కడిచే వాళ్ళు నీళ్లు తాగి 2 రోజులైంది. దండం పెడతాను, నీళ్ళు వేయండి అయ్యా. దేవుడికి నీళ్లు ఇవ్వండి అయ్యా. గుర్రానికి నీళ్ళయ్యా. తాగడానికి గుక్కి నీళ్ళేవయ్యా. తల ఒక కడవ పట్టుకుంటాం, నీకు పుణ్యం ఉంటుంది కాదనుకో. ఈ ట్యాంకర్ రప్పించింది నేను. రొక్కమిస్తుండేది మన ఎమ్మెల్యే గోరు. నేను చెప్పినట్టే మీరంతా ఇన్నల్లా. పండి తీరా, నా డార్లింగ్ ఇంటికి పోనే పోనే. పట్టుకునివయ్యా, ఒక బిందు పట్టుకునివయ్యా. కుసుమే, తిన్నావా? తింటే తింటాను, లేకపోతే సస్తాను. నీకేందట? నా కుసుమి టిఫిన్ చేసినాక నీళ్లు తాగిందో లేదోనని నీళ్ల ట్యాంకర్ తో వచ్చిన. పట్టుకో. ఆడపిల్ల దగ్గర నీ పెద్దాపం సిగ్గులేదట్రా నీకు? నీళ్ళపై ఏ పిచ్చి మొహ, నిన్ను చేసుకోపోయేవాడు కదే, ఆడితే ఎందుకే గొడవ? అమ్మా, కావాలంటే నేను 50 పైసలకైనా పాత బస్ స్టాండ్ లో అమ్మి, కానీ ఏదో సచ్చినోడిని మాత్రం నేను చచ్చినా పెళ్లి చేసుకోను. ఈయన్ని కట్టుకుంటే ఈ పాడుపడ్డ ఊరు వదిలేసి హాయిగా టౌన్కి వెళ్ళి బతకచ్చు. నేను ఈ ఊరు ఇచ్చిపెట్టాలను. ఇట్లాంటి ఏదో సపోర్ట్ చేస్తున్నావే. నువ్వు నాకు అమ్మవి కాదు, దెయ్యం. అక్క అన్న ఎవరైనా వచ్చి ఏదో చంపేయండి. ముందు నువ్వు నీళ్లు పట్టుకోవమ్మా, లేదంటే మా సాగుకు వచ్చేలా ఉందే. రత్నక్క, కుసుమిని ఎట్టాగైనా ఒప్పించి తన మెళ్ళో తాలి కట్టాలని ఇన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తా ఉన్నా. ఇది ఇట్టాగే ఎగడతా అంటే ఎత్తకపోయి మరీ మెళ్ళో తాలి కడతా. చూస్తా. బిస్కెట్లు ఎవడ తేరగా వస్తాయా? మా అత్తారింటి బిస్కెట్లు ఫ్రీయే కదా. కట్టపడి సంపాదిస్తుండా. నీలా ఎమ్మెల్యే ఎంగిలి బితుకులు తిండాలే. డబ్బులే రాలేదు, చెప్పు తగ్గుతాయి. నా డార్లింగ్ ఇంటి ముందు ఎవరికి నీళ్ళు ఇయ్యను. పదండి పదండి పదండి, ఊళ్ళోకి పదండి. వాళ్ళకి గ్లాసులు నీళ్ళు దొరకడమే కష్టంగా ఉంటే చూసారా దీన్ని? ఎంత పెద్ద గడవ తీసుకొచ్చిందో. సారా అమ్ముకునే సుప్రాతి మోహన్ దానా. ఏందక్క? ఏ ఆ పిల్లని తెస్తావిటే, అందరికి నీళ్ళు కావాలిగా, నువ్వు పట్టుకోమ్మా. ఎగిసి తన్నానంటే మీ ఊళ్ళో వెళ్ళి పడతావు. ఆ నిక్కర్ మూసుకొని కూర్చోరా. అమ్మా తల్లి, పుణ్యం ఉంటుంది. యాడ్ నుంచి వచ్చి మేము ఇక్కడ పని చేసుకుని బతకాలనుకుంటున్నాం. నీళ్లు పట్టుకుని అమ్మా. అక్క, ఒక్క కడవ నీకు దండం పెడతాను. ఒక్క అడవ నీళ్ళిరా. ఈడ మనుషులకే గతి లేదు, గుర్రానికా? ఇట్టసైతే ఇన్నే రకం కాదు కానీ దీన్ని తీసుకొని ఒకేటి. మర్యాదగా చెప్తే వీళ్ళు ఇల్లు తీసుకునే రకం కాదక్క. 4 తగిలితే గుర్తు వస్తుంది. త్వరగా పట్టుకోండి, పట్టుకోండి, పట్టుకోండి. ఏం కోరుకుంటారు? నందీశ్వరుని కోరుకోండి. కొత్తగా అడిగేదానికి ఏమున్నది? కరువు వచ్చి 16 ఏండ్లైనది. వానొచ్చేలా చేశామి. జాతర జరిగి 10 ఏండ్లైనది. ఈ ఊరు ఇడిసి వెళ్ళిపోయిన వాళ్ళందరూ తిరిగి వచ్చి జాతర జరిపేలా చేశామి. జాతర జరుగుతుంది. అయ్యా, మీరు మాట్లాడేదాపి చాలా ఏండ్లైనది. 2 మంచి మాటలు ఏదైనా చెప్పండి సామి. ఈ ఏడు ఊరి జాతర జరుగుతుంది. నిజంగానే జరుగుతుందా? నేను జ్ఞాననేత్రంతో చూసి చెప్పింది ఈ మాట. జ్యోతిర్లింగం
విడిచిపెట్టిపోయిన వాళ్ళందరూ తిరిగి వచ్చేస్తారా? ఆయన ఏమీ మాట్లాడరు. మంచి సౌండ్. ఈ మాత్రం మాట్లాడాడు సార్. ఆ సగ్గుగాని రాళ్ళతో కొట్టి చంపేయాలి. అలాగని దేవుణ్ణి ఏడుకోండి. ఆ జగ్గు ఏం చేశాడు? ఒక సొక్క నీళ్ళు లేకుండా వెళ్ళాడు. ఆ సంగతి వదిలేయండిరా. జాతర జరుగుద్దంట, ఆచార్య చెప్పినాడు. ఏంటి ఎండలు దేవుడా? రండి రండి. నమస్తే నమస్తే. ఎమ్మెల్యే గారు వచ్చారు. ఏం లేదు సార్, మా ఊరి జాతర. ఏ ఊరు? నందికూలు. ఏ తీసుకోండి సార్. 2000 మీ సాయం కావాలా? చెప్పు. నాకు దుడ్డుతో పని లేదు సారు. ఇంకేం కావాలయ్యా? నీళ్ళు కావాలి సారు. పంపిస్తున్నాను కదయ్యా, వారానికి ఒక ట్యాంకరు. ఊర్లో జాతర ఉంది సారు. ఆ. 100 ట్యాంకర్లు వచ్చినా సరిపోవు. 100 మంది ఉన్న ఊరికి నీళ్ళియడానికైనా నేను ఎమ్మెల్యే అయినా. మీరెంత గొప్పవారు. ఆడికొచ్చి చూస్తే ఎందుకు అడిగామో అర్థమవుద్ది. వచ్చి ఏం చేయాలంట? అయ్యా పబ్లిక్ లో గోక్కోకరా. అవును, ఏ ఊరు అది? అన్నుండి నాకు సింగిల్ ఓటు కూడా పడలేదు. 15-20 మంది వచ్చినట్టుండారు ఇక్కడికి. అట్టా కాదు సారు. ఇంకెలా? మీ సాయం కావాలా? ఊర్లో నీళ్లు లేవు, నెట్వర్క్ లేదు, రోడ్లు సరిగా లేవు. ఇవన్నీ మీరే కదా చొరవ తీసుకుని చేయాలా? సరేనబ్బా, మెట్రో, మల్టీప్లెక్స్, ఇంకేమేమి కావాలో లిస్ట్ ఇవ్వో, చేసి పెడతాను. 10 ఓళ్ళకి నీళ్ళు ఇచ్చేంత పెద్ద ఏరుంది మా ఊళ్ళో. 10 ఏళ్ల నుంచి పూడికి తీయడానికి ఒక్కసారి రాలా. సర్కారు పూడికి తీయడానికి డబ్బులు ఇస్తోంది. ఆ డబ్బులు ఏ ఏదో జోబులోకి వెళ్తున్నాయో ఏందో. ఆ సొమ్ము మీరే దోసుకు తిన్నారంటున్నారు. దీనికేమంటారు? అలా అంటున్నారా? రే కొంచెం రారా. వీళ్ళందరూ కలిసి నాకు ఎసరట్టాలని చూస్తున్నారు. చెప్పు తీసుకుని 4 అంటించు. మీరే గడ్డపారలు తట్టలు తీసుకుపోయి పూడిక తీసుకోండి. అది కూడా ఎమ్మెల్యే గారు చేయాలా ఏంది? జూలై 2న జాతర జరుగుద్ది. మేము అడిగినవన్నీ మీరు చేయాల్సిందే. ఆచార్య గారు జాతర జరుగుద్దని చెప్పినాడు. జరుగుద్ది. అది సరే, ఆచార్య ఏమన్నా రాష్ట్రపతి? ఆయన చెప్పారని నా పళ్ళని మానేసుకుని మీ ఊరు జాతరకి రావాలా ఏంది? ఎల్లండి అవతలకే, లేకపోతే బండి ఎక్కించేస్తాను. మీరు కావాలంటే చూడండి, జాతర జరగనే జరగదు. నిన్నట్ట వదిలేదేలే. అందరికీ సమాధానం చెప్పాల్సిందే. మేము అడిగినవన్నీ చేస్తానని మూసుకొని మాటివయ్యా. మాటియాలా? సరే పెద్ద ఆయన, మాటిస్తున్నానులే. ఈ జాతర జరగదు. రే అందరూ వెళ్ళిపోండ్రా ఊరు నుంచి. ఆ దరిద్రపూర్ నుండి వెళ్ళిపోండి. దరిద్రపూరు మా తాత ముత్తాతలు కట్టిన ఊరది. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. ఎమ్మెల్యే గారికి ఎదురు చెప్తావా? నీకేంటి మర్యాద? ఇగో ఎమ్మెల్యే, నీకు ఛాలెంజ్ చేస్తా ఉండా. ఇది నువ్వు చేయకుంటే నా ఊరికి కావాల్సింది నేనే చేసుకుంటా. నా ఊరి జాతర నేనే నడిపిస్తే నా ఛాలెంజ్. అది మాట అంటే. ఎమ్మెల్యే గారు, మీకు దమ్ముంటే ఊరోళ్ళ ముందు మీరు ఛాలెంజ్ చేయండి. ఇప్పుడు చేస్తారు చూడు, చేస్తారు. అలాంటవా? నేను ఛాలెంజ్ చేస్తున్నాను, చూసుకో. నీ ఊరు నీది కాదు. నీతో కలిపి ఆ ఊర్లో ఒక్క నర పురుగును కూడా ఉండనేమో, చూస్తూ ఉండో. జాతర జరగదు. మీ ఊరు వల్లగడవుతుంది. పోండి. తుపాకీ నీ ఒక్కటి కాడే ఉందనుకునేట. తుపాకీ ఉన్న నా కాడ కూడా ఉండారు. ఏదో రోజు ఆలే కాల్చిపారు నూపుతారు. ఏ జగ్గు ముసలోడు చేతులు ఒళ్ళు ముట్టుకుని మాట్లాడుతున్నాడు. వాడు నా నుండి తరమే. చిత్త కొట్టి తరిమేస్తాను. వాడప్పా. కానీ అన్న, నాకు తుపాకీ ఇప్పించండి. ఎప్పటి నుంచో అది నా కోరిక. కుదరదని మాత్రం అనకండి, ఖచ్చితంగా కావాలి. ముందు చెప్పింది సరే నీ అయ్యా. రాయ్ పోనీరా. విరూపాక్ష, ఏంటి బాలరాజు? యూనివర్సిటీ హెడ్ చల్లే ఇత్తనాల మీద మన పేరు ఉంటుంది అంటున్నారు. అంటే రేపు కాసే కాయల మీద కూడా మన పేరు ఉంటుందా? 100%. ఇప్పుడంతా వరి నాటితే డైరెక్ట్ గా బియ్యమే వస్తున్నాయంట. అట్లాంటప్పుడు మన పేరు రాదా ఏంటి? చెప్పండి. ఏందన్నా వదిలితే రైతులు అయిపోయేలా ఉన్నారు? అయ్యో అదేం లేదు, అదంతా మా వల్ల కాదు. రైతు అంటే పెద్ద పంచాయతీ, అది మన వల్ల కాదు. అయితే ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళనా? మాది సూపర్ లైఫ్. అవన్నీ ఎందుకు అడుగుతావులే అన్నా. అదేదో చెప్పండి అన్నా, విందాము. వీళ్ళకు ఏం పని లేదు, మనకి పని లేదు. కథ లేకుండా జీవితం ఉండదు. మొదలెట్టు బాలరాజు.
ఓకే మన బయోగ్రఫీ స్టార్ట్. ఇప్పుడే మన కేంద్ర మంత్రి వర్యులు శ్రీ అంజనాద్రి గారు వచ్చేశారు. ప్రేక్షకులందరూ వారిని శాంతియుతంగా ఆహ్వానించాలని కోరుకుంటున్నాం. నాకన్నా బాగుంది, సూపరు. అందంగా చేశారు, మంచి శిల్పి అనుకుంటా. చాలా బాగా చేశారు. వాడిని కిందకి దిగమను అయ్యా. శ్రీ రాజాఖాన్ మరియు గురుసింగ్ గారు ఎంతో నైపుణ్యం గల భారతదేశపు శిల్ప కళాకారులు. దేశమంతటా మహానాయకుల విగ్రహాలను చెక్కిన వారు వీరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. హ్యాపీ సార్. వీళ్ళని వదిలితే సాయంత్రం వరకు పెయింట్ కొడుతూనే ఉంటారు. పేమెంట్ ఇచ్చి పంపించేయమంటారా? ఇవ్వు కాస్త ఎక్కువేసి ఇవ్వు. ఇప్పుడు ఈ అంజనాద్రి గారి శిలా విగ్రహాన్ని వారే ఆవిష్కరిస్తున్నారు. ఇప్పుడు అభిమానులచే పాలాభిషేకం జరుగుతుంది. ఇప్పుడు పూలమాల ధారణ. ఎవరిని వదిలిపెట్టడు. ఆ దొంగ వెధవులు ఎక్కడున్నా పట్టుకోండి. ఎట్ ఎనీ కాస్ట్ పట్టుకోండి. ఎన్నో ఏళ్లుగా పోలీస్ శాఖ వారు ఎంతో కష్టపడి వెతుకుతున్న నేరస్తులు విరూపాక్ష, బాలరాజులు ఇద్దరు ఈ రోజు పట్టుబడ్డం జరిగింది. వీళ్ళకి 37 దొంగతనాలు, 16 ఫ్రాడ్ కేసులతో సంబంధం ఉంది. ఆ రోజు హోమ్ మినిస్టర్ గారికి టోపీ పెట్టినందుకు రాష్ట్ర ప్రభుత్వమే వణికిపోయింది. అది నేషనల్ న్యూస్ గా మారింది. 25 ఏళ్లుగా మా ఇద్దరిని ఎవరు ముట్టుకోనే లేదు. సిల్వర్ జూబ్లీ బాబు ఇక్కడ ఏమనుకుంటున్నారు? మీ ఏజ్ జస్ట్ బార్న్ బేబీస్. నెక్స్ట్ ప్లాన్ యాక్చువల్ గా తప్పించుకోవాలి, కానీ ఇప్పుడు మాకు ఆ మూడ్ లేదు. ఓ వారం రోజుల్లో సీఎం జైల్ని విజిట్ చేయడానికి వస్తున్నారు. నాతో సహా ఎవరూ లీవ్ పెట్టకూడదు. ఓకే సార్. ఎటువంటి మిస్టేక్ మన సైడ్ నుంచి జరగకూడదు. అర్థమైందా? ఎవర్రా వాడు? బతకను, నేను బతకను, నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోవాల్సిందే. ఇంకో 2-3 ఏళ్ళే టక్కనైపోతాయి. నాకు బతకాలని లేదు, నేను చచ్చిపోతాను. నన్ను చావనివ్వండి, నన్ను చావనివ్వండి. నమస్కారం జైలర్ గారు. చనిపోబోతూ కూడా మీకు రెస్పెక్ట్ ఇస్తున్నా. ఇగో నిలబడతా. మనం పైకి వెళ్ళడం కుదరదు సార్. తాళాలు తీసుకెళ్లి లాక్ చేసుకుని కూర్చున్నాడు. 5 మంది వెళ్ళి వెనక నుంచి తాళ్ళు వేసుకుని పైకెక్కండి. ఓకే సార్. వాడి దగ్గరికి వెళ్ళడానికి 10 నిమిషాలు పడుతుంది సార్. అంతవరకు దూకుండా ఉండాలిగా. వాడిని ఇలాగైనా ఆపాలి, వేరే దారి లేదు. సార్ 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 తనను కాపాడడానికి నేను ట్రై చేయనా? మిస్ అవ్వ సార్, మేము మాట్లాడితే మ్యాటర్ క్లోజ్. అవును సార్, మాటలతో బోల్తా కొట్టించి మన జైల్ని శాసనసభ చేసేస్తారు. అంతటి దేవాంతకులు సార్ వీళ్ళిద్దరు. ఆపరేషన్ ఆనందప్ప స్టార్ట్. మూసుకొని కిందకి దిగరా. అది చెప్పడానికి నువ్వెవడరా చావుకి రాకే? నా గురించి నీకు తెలీదు. ఇప్పుడు చూడు. ఆనందప్ప ఆనందప్ప ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు చచ్చేంత కష్టమే వచ్చింది నీకు. నేను ప్రాణాలతో ఉండకూడదు, నేను బతికుండకూడదురా.
ఓకే ఓకే, అందరం ఏదో ఒక రోజు చచ్చిపోతాం. నువ్వు ఊరికైనా చచ్చిపోతున్నావా లేదా ఏదైనా స్ట్రాంగ్ రీజన్ ఉందా చావడానికి? అది చెప్పు. నా కుటుంబాన్ని పోషించుకోలేక కోఆపరేటివ్ బ్యాంక్ లో 4 లక్షలు దొంగతనం చేశాను. వచ్చేవారు నాకు విడుదల. నేను ఊరికి వెళ్తే నా భార్య బిడ్డలు నువ్వు దొంగవి అని నా మొహాన్ని ఉమ్మేస్తారు. ఇక్కడే ఉందాం అనుకుంటే అదిగో మీ పక్కనే ఉన్నారే జైలర్ సారు, చెండ శాసనుడు మెడపట్టి బయటికి గంటేస్తారు. ఇదే 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 వద్దనేది. ఈ సారన్న నీ రిలేషనా లేదా నీ బంధువా లేదా నీ మామగారు ఎక్కడే ఉంచుకోవడానికి? ఊరికే 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 అన్న. ఏయ్! మీరే ఇలా ఎగతాళిగా నవ్వుతూ ఉంటే నేను విడుదలై మా ఊరికి పోతే జనమంతా నన్ను చూసి ఇంకెలా నవ్వుకుంటారు మీరే ఆలోచించండి. జనాల నోళ్లలో పడి అవమానంతో చావడం కంటే ఇక్కడే చావాలని నేను నిర్ణయించుకున్నాను. అరే ఇక్కడ కొన్ని వేల కోట్లు కొట్టేసిన దొంగలు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. నీలాగా ఆలోచిస్తే వాళ్ళు చావాలిగా. ఎందుకని చావట్లేదు? ఎందుకంటే దొంగల వల్లే ఈ ప్రపంచం సాగుతోంది. మనం ఉంటేనే ఈ సమాజం సవ్యంగా ఉండేడుస్తుంది. సార్ పైకి వెళ్ళి ప్రయత్నం చేస్తున్నారు సార్ మన వాళ్ళు. మనిషి అనేవాడు డబ్బు సంపాదించి ఇల్లు కడతాడు. దానికి గేట్లు తలుపులు పెట్టి తాళాలేస్తాడు కదా. వాడు తాళాలేసేది దోమలు పశువులు లోపల దొరుకుతాయని కాదు, దొంగలు లోపలికి చొరబడి దొంగతనం చేయకుండా ఉండడానికి. తాళం చేతులు, లాకరు, కార్పెంటర్, నట్టు, బోల్టు ఇవన్నీ వచ్చిందే మన వల్ల. దాడదాడలు ఆడిస్తాం కదా మనం. దొంగలే లేకపోతే పోలీసులు ఎలా వస్తారు? కాకి లేదు, డాష్ లేదు. సార్కి ఏమైనా పీకడానికి జీతం ఇస్తారా? అడుగు. పర్సనల్ గా తీసుకోకండి, ఓ స్మాల్ పాయింట్ సారు. ఇలా చూడరా, మన వల్ల బయట ఎన్ని కుటుంబాలు బతుకుతున్నాయి ఒకసారి ఆలోచించు. దొంగతనం అనేది పవిత్రమైనది, మన వృత్తి, పొట్టకుట్టి కోసం లక్ష్యం. ఏదో ఒకటి మాట్లాడు. కైలాసం. సూపర్ సూపర్ సూపర్. ఇలా చూడు, నేను ఒక డాక్టర్ ని, ఇంజనీర్ ని, పొలిటీషియన్ అని చెప్పి గుండెలు మీద చేసుకుని గర్వంగా చెప్పుకుంటారు కదా. వాళ్ళలాగా ఆ విధంగా నువ్వు ఎప్పుడైనా నేను ఒక పెద్ద దొంగని, పెద్ద మోసగండని చెప్పుకున్నావా? అసలు లేదు, చెప్పలేదు. సినిమా నాలెడ్జ్ లేదు బాస్, అదే ప్రాబ్లం. ఏమయ్యా మీరు ఎవ్వరికి మీరు చేసే వృత్తి మీద గౌరవం లేదా? ఇన్నాళ్ళు లేదు సార్, ఇప్పుడైతే పొంగుకొస్తుంది. అయితే చెప్పి చావండి. చూడు గంగాధరం, గుండె మీద చేసుకొని చెప్పు ఇలా, నేనొక దొంగనే. నేనిక చావను. నేనొక దొంగని. ముందు నేను ఒక దొంగననే సినిమా చూడు, మొత్తం సెట్ అయిపోతుంది. వెళ్ళు, ఏం కాదు, వెళ్ళు. దొంగతనం పవిత్రమైన వృత్తిని అబద్ధం చెప్పి ఒక ప్రాణాన్ని కాపాడారు. నేను మీకు థ్యాంక్స్ చెప్పాలా? ఏదో ఒకటి చేయండి సార్, మీ ఉద్యోగం పోకుండా కాపాడాం. మాకంటే ఏం లేదా? ఏం కావాలి? తప్పించుకోవడానికి పర్మిషన్ కావాలా? కావాలంటే సార్కి చెప్పి కేసు లేకుండా చేసుకోండి. మహా తెలివైనోళ్ళు సార్ ఇల్లు. అటువంటిదేం లేదు సార్, మేము అసలు ఈ చావుల్ని చూడలేం సార్. అవునా? అవును సార్. ఎందుకు చూడలేరు? మేము దొంగలం సార్, హంతకులమేం కాదు. వస్తాం సార్. నెక్స్ట్ టైం ఏసీ బండి తీసుకురండి, అస్సలు అవ్వట్లేదు. సరే బెంచ్ కారే తెప్పిస్తాను. విరూపాక్ష కదా? అవును సార్. సార్ నేను బాలరాజ్. ఏమీ లేదా మాకని ఆ రోజు మీరు అడిగారు కదా, ఊరు నుంచి మంచి జొన్న రొట్టెలు వచ్చాయి, మీకు పెడదామని రమ్మన్నాను. ఆచార్య గారు జాతర జరుగుతుందని చెప్పారు, మీ ఇద్దరు రండి. జాతర అంటే ఏంటి తాతయ్య? అదేంటంటే వాళ్ళకి తిరునాళ్ళను కూడా జాతర అని అంటారు తాత. ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఆ నందికర్రలు పట్టుకుని ఎగురుతా ఉంటారు కన్నా. నీలాంటి పిల్లకాయలంతా తాతలు భుజం ఎక్కి అక్కడ జరుగుతున్న సంబరాలు చూస్తా ఉంటారు. నందికోలర్ ఎక్కడుంది తాతయ్య? ఆ ఊరు ఎలా ఉంటుంది? అయ్యో, నువ్వు మన ఊరే చూడలే. నువ్వు ఊరికి వచ్చినాక చూదుగలే. వినో, సుప్రీ, లోపలికి వెళ్ళండి. జాతర అంట, జాతర. ఆ పనికి మాలిన జాతర గురించి పిల్లలకి చెప్తే వాళ్ళకేం అర్థం అవుతుంది నాన్న?
ఏంటి అర్థం కాదు? జాతరకు వస్తారా? ఆ సంగతి వదిలేయండి. మీరు అమ్మ భోంచేయండి. నాకు లేట్ అవుతుంది, జైలుకి వెళ్ళాలి. నువ్వే మన ఊరు వచ్చి జాతర జరిపించాలని మీ నాయన ఆశపడతా ఉన్నాడో అదేదో మీ ఇద్దరు మాట్లాడుకోండి. ఇదిగో తాతల కాలం నుంచి వస్తున్న కంకణం దుద్దులు, వీటిని నువ్వే కాపాడుకోవాలి. ఇక మీద వినివే. నాకు ఇవన్నీ ఏం వద్దు, మీ దగ్గర ఉంచుకోండి. నేను తర్వాత మాట్లాడతాను. తర్వాత మాట్లాడే విషయం కాదు ఇది. నేను చెప్పేది అర్థం అవుతుందా? ఊరికి వెళ్ళిపోండి, జాతర గీతర ఏం లేదని సాయం అడగడానికి పోయిన మమ్మల్ని అందరినీ తుపాకీ చూపించి బెదిరించినాడు ఎమ్మెల్యే. నీ కారు కూడా తుపాకీ ఉంటుందని తెల్లో. ఇదిగో చూడయ్య, నువ్వే వచ్చి మన ఊరిని కాపాడాలి, జాతర జరిపించాలా. మీ నాయన మాట ఇను రుద్రేషు. నడు ఊరికి పోదాం. ఉన్న పళంగా ఇక్కడ పని వదిలేసి రమ్మంటే మేము ఎలా రాగలం? అప్పుడప్పుడు వస్తారు, జాతర జరిపించు అంటే ఎలా జరిపించమంటారు జాతర? ఆ పనికి మళ్ళీ ఊళ్ళో ఇంకోసారి జాతర మాట ఎత్తకండి, నాకు కోపం వస్తుంది. అవును మావయ్య, ఇలా చూడండి అత్తయ్య, ఆ ఊళ్ళో నీళ్లు లేవు, నెట్వర్క్ లేదు, స్కూల్ లేదు. అక్కడికొచ్చి ఎలా ఉండగలం? మీరు ఇక్కడికొచ్చి హాయిగా ఉండొచ్చు కదా. దీనికి జవాబే లేదు, అంతే కదా? ఆ ఊరు వదిలేసి ఇక్కడికొచ్చేయమని మీకు 100 సార్లు చెప్పుంటాను, అయినా వినలేదుగా మీరు. ఈ రోజు రెండిట్లో ఒకటి తేలాలి. ఆ వల్లకాడు వదిలేసి ఇక్కడికి వస్తారా, లేదంటే అక్కడే ఉండిచ్చేస్తా. బాగా చెప్పు. నేను అక్కడే చేస్తాను. ఏ రామన్న, మీ అబ్బాయి రాడా ఏందే? నా కొడుకు నా వరకు చచ్చిపోయినట్టే లెక్క. ఆ రాకపోతే నష్టమేలా? నీ కొడుకు మాత్రమే కాదు, నీ కొడుకుతో పాటు మిలిటరీ వచ్చినా ఈ ఊరిని కాపాడలేరు. నేను లేనాయిడా, నేనే కాపాడుకుంటా ఊరిని. నువ్వు అపశంకనాలు మాట్లాడుకో. అవును, నాదేమో అపశకునం, నీదేమో శుభశకునం. ఈ ఊరిని కాపాడు చూద్దాం. ఏమైంది ఎదురు వీడికి? మీరు అట్ట వెళ్ళగానే ఆ ఎదవ జగ్గుగాడు వచ్చి రాపటి నుంచి ఊరికి నేల ట్యాంక్ రాదని బెదిరించెళ్ళాడయ్యా. ఆడేదో చెప్తే నేను ఇడిచి పెడతానయ్యింది. ఎన్ని ట్యాంకర్ల నీళ్ళు కావాలి? నేను తెప్పిస్తా. ఆడు నేను తెలుసు. వినండర్రా, వినండి, అందరూ వినుకోండి. ఏదో ఒక రోజు ఈ రామన్న ఊరు ఊరు అని సస్తాడు. అది మాత్రం తప్పదు. మా నాన్నకేం కాకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనకేం కాకూడదు. కరెక్ట్ సార్, మీరు అనేది కరెక్ట్. అన్నా ఒక్క స్పూన్ ఎక్స్ట్రా. నువ్వు వెళ్ళు. మీరు ఆయన్ని ఆపుండాల్సింది, వెళ్ళనివ్వకుండా. మా నాన్న ఎవరెంత చెప్పినా వినరు, ఆయన్ని అడ్డుకోలేం కూడా. ఫ్యామిలీ మ్యాటర్. మీరు చెప్పండి సార్. మా నాన్నని ఆ ఊరు నుంచి ఇక్కడికి తీసుకొచ్చి మాతో ఉంచుకోవాలని ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నాను. బట్ అది నా వల్ల కాలేదు. ఎందుకంటే నాకు మభ్యపెట్టడం చేత కాదు, అబద్ధం చెప్పి నమ్మించడమో చేత కాదు. కానీ మీ ఇద్దరికీ అది వెన్నతో పెట్టిన విద్య కదా. మీరు ఇప్పుడు పొగిడారో తిట్టారో మాకు అర్థం కాలేదు సార్. మీరు తెలివైన వాళ్ళు, ఎవరి నమ్మకాన్నైనా చాలా ఈజీగా పొందగలరు. అందుకే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, మా నాన్నని ఎలాగైనా నమ్మించి లేదా మాయ చేసి నందికోలూరు నుంచి ఇక్కడికి తీసుకొస్తారా? ఇది అయ్యే పని కాదు, ఈ పంచాయతీ మనకెందుకు, వెళ్ళిపోదాం పద ఎక్కడి నుంచి. తానుగా వచ్చి ఫోన్లో పడింది. సార్ నాది విరూపక్షది ఒక చిన్న డౌట్ సార్. మీరు చెప్పిన డీల్కి మేము ఓకే అన్నామే అనుకోండి, ఒకటి రొట్టె భోజనం టీతోనే ముగించేస్తారా, లేకుంటే మాకేమైనా బెనిఫిట్ గిన్ఫిట్ ఏమైనా ఉంటుందా సార్? తొందరపడకు. మీకు ఇంకా 2.5 ఏళ్ల జైలు శిక్ష మిగిలింది. మా నాన్నని తీసుకొచ్చారంటే మిగిలిన శిక్షని రద్దు చేయిస్తాను. జైలు నుంచి విడుదలై వెళ్లాలన్నది ప్రతి ఖైదీ కళ. అవును సార్. చట్ట ప్రకారమే నేను మీ ఇద్దరిని విడిపిస్తాను. చట్ట ప్రకారం మీ జీవితం సవ్యంగా సాగుతుంది. అంతకుమించి ఏం కావాలి? అలాగే సార్, తీసుకొచ్చేస్తాం. చేర్ సార్. మీ డ్రెస్సు మా డ్రెస్సు అంతా ఒకే గ్యాంగ్, పని అయిపోతుంది.
పెరోల్ పేపర్స్ మీద సైన్ చేసి రెడీగా ఉండండి. ఓకే సార్. వేలు ముద్ర పర్ఫెక్ట్. ఇది మీ ఖర్చులకి. ఈ వెహికల్ తీసుకువెళ్ళండి. ఏ కారణం చేత మీరిద్దరూ ఖైదీలని ఆ ఊళ్ళో ఎవ్వరికీ తెలియకూడదు. మిమ్మల్ని నేనే పంపించినట్టు కూడా ఆ ఊళ్ళో ఎవ్వరికీ తెలియకూడదు. ఏంటి బాసు సడన్ గా సార్ రివాల్వర్ పట్టుకున్నారు? ఏయ్ వీళ్ళ యూనిఫామ్స్ 2 బుల్లెట్స్ తో షూట్ చేశారు. వీళ్ళకిచ్చి పంపించు. ఓకే సార్. గుర్తు పెట్టుకోవడానికి సార్? కాదు, భయానికి. దేవుడా. నీళ్లు దొరికి జైలు వదిలేసి ఎడార్లోచి పడ్డట్టుంది బాసు. ఎటు చూసినా చుక్క నీళ్లు లేదు. జంతు జీవాలను ఎట్టబడున్నాయో చూడు. చూడు, అవి నీళ్ళు లేక చచ్చుంటాయి. అవునా? మనిషి తాగడానికి కనీసం మంచినీళ్ళు అయితే ఉండాలి కదా. విరూపాక్ష, తొందరగా పోని, లేదంటే నువ్వు ఒక మంచి ఫ్రెండ్ కోల్పోతావు. మమ్మల్ని చూసి మొరుగుతా ఇది కుక్కల. అవి కుక్కలు కాదా, నక్కలు. నక్కల? అవి చాలా కన్నింగ్గా ఉంటాయిరా, తెలివి తక్కువ కూడా. అదేదో కథలు చదివాను. కరటక, దమనక, ఈ పేర్లతోనే ఆ కథ ఉంటుంది. అయితే మనలాగా జోడి అనమాట, మన రిలేటివ్స్ అనుకుంటా. లైఫ్ మళ్ళా ఈజీగా తీసుకుని రావాలరా. పోనీ పోనీ. అందరూ వరుసలో రండి, ఎవరు తొందర పడకండి. ఈ ఊరికి ట్యాంకర్ రాకూడదని ఆర్డర్ వేసింది. ఏ చెత్త నా కొడుకు దీన్ని రప్పించింది? నేనే. ఏ కొవ్వా నీకు? నోటిని అదుపులో పెట్టుకు మాట్లాడు. నేను కాదు అదుపులో పెట్టుకోవాల్సింది, నువ్వు. ఇట్టాగే వాగితే వయసు కూడా మర్యాద ఇవ్వను. లాగి పెట్టి ఒకటిస్తాను మోసాలే. అయ్యా మీరు ఇట్రండి. ఊరికి పెద్దయినా ఈయన్నే కొడతానంటావా? నీకు ఎంత ధైర్యం? ఏం చేస్తానో చూడు. నా డార్లింగ్ కుసుమి కాకుండా ఎవ్వరు నా దగ్గరికి వచ్చినా చంపి పడేస్తా. నీళ్లు ఎవరికి ఇయ్యనంటే ఇయ్యనో, నేల పాలైనా పర్వాలేదు. నువ్వు పట్టుకో. ఎవరైనా వచ్చే పిచ్చుకొని కొట్టండి. ఈ ఊళ్ళో ఎవరు మొగాలు లేరు. వచ్చేసారు మొగాలు. నీళ్లు నీళ్లు మన కోసమే ఓపెన్ చేసినట్టున్నా. తాగు తాగు తాగు. నన్ను అడగకుండా నీళ్లు తాగడానికి ఎంత ధైర్యం రా మీకు? ఎవర్రా మీరు? అట్లా అవ్వాలరా? బాలరాజు, ఆ నీళ్ళ రంగు చీర కట్టుకున్న పిల్లని చూడు, చాలా అందంగా ఉంది కదా. నువ్వు తన కరెక్ట్ చేసుకో. తన పక్కనున్న జిమ్కి నాది. అర్థమైంది. హాయ్, నీ పేరు తెలుసుకోవచ్చా? కుసుమి. కుసుమిత? కాదు కాదు, కుసుమి. బాగుంది బాగుంది.
ఇదే మా అమ్మా నాన్నలు పెట్టిన కుసుమే. పేరు. ఓ, వీళ్లతో నీకేంది మాటలు? ఇంటికి పో. మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం కదా, సెంటర్లో దూరతావేంటి? ఎవర్రా నువ్వు? ఏసేయండ్రా కొడుకుల్ని. బయటికి వద్దనా? ఏమైంది? ఈ ట్యాంక్ సిరిగింది, జనం చూస్తే మనం పోద్ది. పోర్రా రండ్రా, వచ్చేయండి. వీళ్ళతో మనకేంటి కొట్లాట? గెలిచింది మనమేరా. బండి తీసుకురండి రా, బండి. ఏయ్, మా ఎమ్మెల్యే గారితో చెప్పి ట్యాంకులు రాకుండా చేస్తా. ఒక్క చుక్క నీరు కూడా దొరకదు మీకు. అయిపోయారా మీరిద్దరు. శవాలు లేచిపోతాయి. ఏయ్, బదలండ్రా మిమ్మల్ని. ఎక్కండి.
బొట్లేదేంటి? నీ మొగుడు పోయి ఎన్నాళ్ళైంది? నాకింకా పెళ్లి కాలేదండి, పెళ్లి కాలేదు. సారీ సారీ సారీ, ఏదో తెలియక అడిగా. వెళ్ళు 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 వెళ్ళు. ఎందుకమ్మా అలా తిడతావు పసిపాప? దొంగసారాయి కాయడానికి ఎగేసుకుంటూ నీళ్ల కోసం వచ్చింది. ఇదేమన్నా న్యాయమా? మీరే చెప్పండి. పాప పేరేంటో? కెంపమ్మ. నమస్కారం. ఆరేచి దానికి ఎందుకే దండ పెడుతున్నారు? ఆ జగ్గు గడ్డి తరిమి కొట్టినట్టు ఈ సారాయి కాచి వాళ్ళని కూడా తరిమి కొట్టండి. ఏడాది నుంచో వస్తున్నారు సారాయి కాచి ఊరోళ్ళ ఆరోగ్యాన్ని చెడగొడుతున్నారు. పోయ్ అవతలికి. ఊర్లోకి ఎవరో వచ్చారు, వాళ్ళ ముందు తగులొద్దు. నువ్వు రాయే, నువ్వేం దిగులు పడుకుని ఉన్నాగా. మీ ఇద్దరు మా ఇంటికి రండి బాబు. మీరెవరో తెలియట్లేదండి. ఈయన రామన్న, ఈ ఊరికి పెద్ద దిక్కు. ఈయన కొడుకు జైలరు. ఇవ్వండి. తీసుకోండి. థ్యాంక్స్ గేమ్స్. ఎవరు బాబు మీరు? పేర్లేంది? చెప్పండి సార్. ఇదిగో తీసుకో తాత. ఇదిగో తీసుకో. నా పేరు నాగరాజు. వీడేమో బసవరాజు. మా వాళ్ళ పేర్లాగున్నాయే. మా తాలూకు వాళ్ళేనా ఎట్ట? అయ్యుండొచ్చు. 5-6 తరాలకు ముందు మా వంశస్థులు ఇక్కడే అక్కడ ఉండేవారట. ఆ తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ ఊరు వల్ల కదా అంతే, ఊరు ఇడిచిపెట్టిపోయినారు. యాన్నో మిమ్మల్ని చూసినట్టు అనిపిస్తోందప్ప. నన్ను మీరు యాన్నైనా చూసినారా? చెప్తారు. మా తాత ముత్తాతలు మాలాగే ఉండేవాళ్ళు ఏమో గట్టిగా స్టాంప్ వేసినట్టున్నారు. అందుకే మేము అచ్చం వాళ్ళలాగే ఉంటాం. మాది మీ ఊరే. మా ఊరు వాళ్ళకి ఒక పేరంటూ ఉంటది. ఈ అడ్రస్ ఎక్కడా? అది చెప్పడం అంటే చాలా కష్టం సార్. లేదు ఇంటి పేర్లు ఏంది అని. ఇంటి పేరా? అది చాలా పెద్దగా ఉంటుంది సార్. మా చాలా పెద్ద కుటుంబం, చాలా పెద్ద ఇంటి. ఉమ్మడి కుటుంబమా? కాదు, జాయింట్ ఫ్యామిలీ. అదే మా ఇల్లు చాలా పెద్దగా ఉంటుంది సార్, కోట మాదిరి. ఇంటి నిండా జనాలే. మమ్మల్ని ఇద్దరిని చూసుకోవడానికి ఓ స్పెషల్. కట్ చేస్తా. ఈ ఊరికి ఎందుకు వచ్చినారు మీరు? అదొక పెద్ద కథలేండి. మేమిద్దరం ఒకరికొకరం తోడుగా హాయిగా బతుకుతూ ఉండేవాళ్ళం. ఒక్క ఆకు ఉంటే ఏరా. పోయి మూసుకొని కూర్చుంటావా? చాలా పెద్ద కథ అని చెప్తున్నాడుగా, అదేంటో ముందు నాకు అర్థం కావాలి కదా. లేడీస్ అటెన్షన్ ప్లీజ్. మనకి ఈ సిగ్గు ఎగ్గు లాంటివి ఏమి ఉండవు స్వామి. ఒకసారి మనసుకి ఎంతో బాధ కలిగింది. ఎక్కడ చూసినా పగలు, ద్వేషాలు, కక్షలు, కార్పణ్యాలు. అరే చీ పోండ్రా అని సిటీని వదిలేసి మనశ్శాంతిని వెతుక్కుంటూ కేదార్నాథ్ తెలుసు కదా స్వామి? చూడుండే కొండలు, హిమాలయాలు. అదే మేమిద్దరం అక్కడికి వెళ్ళిపోయాం స్వామి. అక్కడున్న శివుడిని, నందీశ్వరుని దర్శనం చేసుకుని ప్రసాదం తిని మనశ్శాంతినివ్వు శివ అంటూ ఆ గుడి ప్రాంగణంలో అలా పడుకుండిపోయాం. ఇలాగే అడ్డదిడ్డంగా పడుకున్నాం స్వామి. కళ్ళకెదురుగా ఉన్న నంది విగ్రహం మమ్మల్ని చూస్తూ ఉంది. అలాగే నిద్రపోయాం. ఆమెనా? భక్తి అటాక్ అయిపోయినాయి. వాటర్ తీసుకోండి. ఉండిస్తాను. ఇలా టక్కున లేచి నుంచున్నాం స్వామి. ఆ హిమాలయాల్లో ఆ చలిలో ఇలాగే చెమటలు పెట్టేశాను. నేనెందుకు ఉలిక్కిపడి లేచానో తెలుసా? నేను కలగన్నాను స్వామి, కలగన్నాను. ఏం కల? వాళ్ళకి చెప్పు. నా కళ్ళ ముందుంది కదా నంది, అది తెల్లగా ఉంది. కానీ అంతకంటే 100%, 100% పెద్దదిగా ఉన్నా, సూపర్ గా ఉన్నా ఇటువంటి నల్లటి నంది నా కళ్ళలోకి వచ్చింది స్వామి, నా కళ్ళలోకి వచ్చింది. మేమిద్దరం ఆ నంది ముందు నుంచోనున్నాం. భయంతో వణికిపోతూ ఉన్నాం. ఆ నంది ఇలా కాలు దువ్వుతూ మాట్లాడటం మొదలు పెట్టింది. ఏయ్ నాగరాజు, ఏయ్ బసవరాజు, నన్ను వెతుక్కుంటూ ఎందుకురా హిమాలయాలకు వచ్చారు? నేనిక్కడ లేను. నేను నంది కోలూరు.
నందికూలూరు అనే గ్రామం ఉంది, అక్కడ కొలువై ఉన్నా నంది. అది మనూరే మనూరే. అవును స్వామి, అక్కడ 5-6 తరాలుగా మొక్కుబళ్ళు తీర్చడం లేదు, వచ్చి కలవండి అంది. అక్కడికి వెళ్తేనే మీకు మనశ్శాంతి దక్కుతుంది అంది ఆనంది. అందుకే ఇక్కడికి వచ్చాను స్వామి. ఈ ఊరు నందీశ్వరుడు నీ కల్లోకి వచ్చినాడంటే నువ్వు చాలా అదృష్టవంతుడు బాబు. నువ్వు మామూలుడివి కాదు. ముందు పోయి నందీశ్వరుని చూడు. స్వామి, ఆ నంది ఎక్కడుందో ఒక్కసారి చూపించండి. మా వల్ల కావట్లేదు అయ్యా, ప్లీజ్. ఇదే నా కళ్ళలోకి వచ్చిన నంది, ఇదే ఇదే కానీ కానీ ఇదే. నందీశ్వర, నిన్ను ఎత్తుక్కుంటా వీళ్ళు నీ కాడికే వచ్చినారయ్యా. అది మంచి ఫామ్ లో ఉన్నారు, అందుకోమంటావా? మొదలెట్టు. నంది భగవాన్ జై కోలూరు జై రాజు నాగరాజు మీద నీళ్లు పోసి అభిషేకం చేయండి. నీకు పోయిన మనశ్శాంతి తిరిగి వచ్చేస్తుంది. పోయండి పోయండి. ఆచారి, ఎవరో ఇద్దరు మన ఊరికి మనశ్శాంతి కోసం వచ్చారు. వాళ్ళను చూడగానే మాకు మనశ్శాంతి లేదు. ఇప్పుడు ఏం చేయమంటారు? ఆయన ముందు ఇట్లాంటి మాట్లాంటే వస్తున్నారు, పక్కకు. ఆచార్య గారు, మీరు జాతర జరుగుద్దని చెప్పినారు. ఇప్పుడు చూసినారా, ఆ నందీశ్వరుడు 5 తరాల ముందోళ్ళను కూడా ఈ ఊరికి వచ్చేటట్టు చేసినాడు. మీ మాటకు తిరుగులేదు. మీ మహిమే మహిమ. బాసు, అది ఐ బాలా నువ్వు బాలా? వైడ్ బాల్. బాసు, ఈయనకి కళ్ళు కనిపించేటట్లేవుగా. నిజమే, ఆయన కళ్ళు కనపడదు, కానీ ఆయన కనిపించే లోకం మన ఎవ్వరికీ కనపడదు. మాటలైనా వచ్చా? అవును, ఊరికి మంచి జరుగుతుందని తెలుస్తేనే నోరు తెరుస్తా. అయితే మేము చాలా మంచోళ్ళంగా, కాస్త నోరు తెరవమని చెప్పండి ఆయన. దగ్గరికి వెళ్ళండి. దగ్గరకు వెళ్ళండి, సెవియండి. చెవి 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 చెవి. ఏం చేస్తున్నారు? నొప్పిగా ఉంది, వదలండి. ఏదో అంటున్నారు. మీరిద్దరూ ఎవరో ఆచార్య గారికి తెలిసినట్టుంది. మీకు అమ్మ అయ్యా ఇక్కడ దొరుకుతారంట. మీరిద్దరూ అలా కాళ్ళ మీద పడతారంట. మీరు మీ అయ్యాశ నెరవేర్చి ఎంతో గొప్పోళ్ళు అయిపోతారంట. ఆచార్య గారు చెప్తున్నారు. మన బాబు ఎవడో మనకే తెలియదు, ఈ ముసలోడికి అసలు ఏం తెలియదు. కానీ పోదాం పదా. అన్ని చోట్ల పెట్టారు వీటిని. ఏంటివన్నీ? నందికర్రలు. ఈ వేల కొద్ది నందికర్రలు, ఆ విగ్రహం మా పూర్వీకుల కాలం నుంచి వస్తున్నాయి. ఇక్కడ ఈ కర్రలు నాటడం వల్లే ఈ ఊరికి నందికోలూరు అని పేరు వచ్చింది. మెల్లగా మెల్లగా ఈ మాట్లాడండి. నంది కొయ్యల్ని ఊరు వాళ్ళందరూ కలిసి తీస్తేనే జాతర. ఎట్టగా ఈయనే కదా ఉండబోయేది. తల కర్ర ఎత్తుకోండి. జూలై 2వ తారీఖు జాతర కదా. జూలై 2? రెండా? మీరు పోయి విశ్రాంతి తీసుకోండి. ఏ గిరీశా, ఇచ్చుకొని పోరా. సరే అయ్యా. వాసు, ఇక్కడే ఎక్కడో 10 నిమిషాలు పడుకొని నిద్ర లేచిన తర్వాత ఆ నంది నా కల్లోకి వచ్చి సిటీకి వెళ్ళిపోమని చెప్పిందని చెప్పు. ఆ ముసడు మన వెనకాల వచ్చేస్తాడు. ఆ ముసలాయన నమ్మింది మనల్ని కాదు, నందీశ్వరుణ్ణి. మన మీద ఆయనకి 100% నమ్మకం కలిగేంత వరకు ఆయన మనతో రాడు. మరేం చేద్దాం? మూసుకొని ఊళ్ళో వాళ్ళ మనసులో చోటు సంపాదించాలి. నమ్మకమే జీవితం అని ఎవడో ఒక పనికి మాలినోడు చెప్పాడు. ఎవడు చెప్పాడు? తప్పైపోయింది. సార్, ఇంట్లోనే మీరు ఉండబోయేది. దిగండి దిగండి దిగండి. ఏం ప్లేస్ బాబు ఇది? అప్పుడప్పుడు జాతరలో నాటకాలు వేయడానికి వచ్చిన వాళ్ళు ఏండే ఉండేవాళ్ళు. గ్రామాలు అవి గిట్టవయ్యా. కూసోండి, అన్నం తొందర గాని రండి. అప్పుడేనా? టైం 6-7 అవుతుంది. మాకు 9 గంటలకు గానీ బెల్ కొట్టదు. సరే అయితే తర్వాత తిన్నాక ఎట్టుందో చెప్పాలా. అన్ని తనే చేసింది, తినచూడండి. తిందాం. మరి ఇంకేంటి కుస్మి? ఇంకేం లేదండి. కెంపి, కుసుమి వీడి కోసం భోజనం తీసుకొచ్చింది. నువ్వు నా కోసం చిన్న బాటిల్ కూడా తీసుకురాలేదు. మీరు సారా తాగుతారా? బాగా
మనసుకు బాధ అనిపిస్తే వేసుకుంటూ ఉంటాం. దీనికి సారా అంగడి ఉంది, మీరు ఆడికి వస్తే పార్టీ చేసుకుందరు గాని. పార్టీ స్టార్ట్. ఒక కడవ నీళ్ళు ఇస్తాం, ఒకసారి బాటిల్ ఇస్తారు. ఎవర్రా కొత్త తాగుబోతులు? లైట్ ఆఫ్ చేయండి రే. ఎప్పుడు అనకపోయిందని ఇప్పుడు వస్తున్నావా? తేరగా మెక్కడం ఎక్కువైందా? నడు ఇవాళ కూడు నీళ్ళు లేవు నీకు. పద, పద. ఎందుకే దాన్ని అంత కొడతావు? రండి రండి రండి. వద్దు. కెంపి తల్లి చనిపోయాక వాళ్ళ అయ్య రెండో పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి ఇదే తంతు. సరే మీరు రండి. తీసుకో. ఈ మ్యాటర్ లేనోడికి 3 పెళ్ళిళ్ళ, మనం ఒక్కటి కూడా. వచ్చిన వాళ్ళని వద్దనుకున్నాగా. సరే పద. హే, త్వరగా ఇవ్వే. ఇంత కష్టమైన సారా గాసే పని మీరు ఒక్కరే చేస్తారు కెంపి గారు. గ్రేట్. నాకీడా మీరు రండి పోండి అంటే మర్యాద ఇకండి. నాకే ఊళ్ళో మర్యాదనే తెలియదు. వాయ్, ఎందుకు అలా అంటున్నారు? ఈ ఊళ్ళో అందరూ నన్ను దరిద్ర మోహందే అంటారు, అపశకునం అని తిడతారు. ఊరే నాకు మర్యాద అయినప్పుడు మీరెందుకంటే ఇస్తారు? మీరు చాలా మంచి అమ్మాయి. ఏదో ఒక రోజు ఈ ఊరి జనాలు మీకు మర్యాద ఇచ్చేలా చేయకపోతే నా పేరు నా పేరేంటి? బసవరాజు. బసవరాజుగా. నీకు గుర్తుందో లేదని టెస్ట్ చేశా. సూపర్. పార్టీ చేసుకుందామా? కమాన్ కేమ్స్, ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. సెల్ఫ్ సర్వీస్ బాస్. ఓపెన్ ఓపెన్. తీసుకో. నేను సారా తాగనని ఒట్టేసుకున్నాను బాసు. ఆ జగ్గు గారిని కొట్టినారు కదా, నాకు చాలా సంతోషం వేసింది. ఈ రోజు మీరు తినింది తాగింది అన్నిటికీ నేనే డబ్బులు ఇస్తాను. అయ్యో అదేం బాగోదు. ఊళ్ళో వాళ్ళందరూ ఉన్నారు కదా, నేను తాగానంటే నంది కల్లోకి వచ్చి ఈడ్చి తంతుంది. నేను తప్పు చేయకూడదు. నో, మీరు తప్పు చేసినా బానే ఉంటది, వద్దంటే వగ్గేయండి. నాకు బాధగా ఉంటది. అయితే అయిందిలే, ఎందుకంత ఫీల్ అవుతున్నావు? కావాలంటే నువ్వు తాగు. నేను ఇప్పుడు తాగలేదు. మీరు ఎంజాయ్ చేయకపోతే మేము ఎంజాయ్ చేయకుండా నోరు మూసుకుని ఉంటాం. అట్లా అనకండి, మీకు దండం పెడతాను. వాడిని రోజు కొడతానని చెప్పండి, నేను రోజు తాగుతాను. మనతో పెట్టుకుంటే ఫ్రంట్ బ్యాక్ పగిలిపోద్దాడికి. నువ్వేం డౌట్ పెట్టుకోకో. బాసో ఏమంటావు? మాట అంటే మాటే కదా. ఒట్టు. ఎందుకు తాగలే చేసావు? చూడు ఎలా ఊగుతుందో. ఈ వల్లకాట్లో నీకు సెట్ అయిపోయి అది ఒక్కటే ఉందా. నువ్వు సంతోషంగా ఉండాలి బాసు. ఉమెన్ పవర్. కమాన్. అసలు మగాళ్ళేనారా మీరంతా? ఆ జగ్గు గారు నా సేపు పట్టుకుని లాగుతున్నా, ఎవడైనా వచ్చి కాపాడినాడా నన్ను? ఎంత కొట్టినాడో చూసారుగా మన సారు. సారు నాకు తోడు కావాలి సారు, ఆనుకోవడానికి ఒక్క అవకాశం ఏంటి సారు? ఏయ్, దానం పెట్టండి రా సార్కి. ఇదిగో ఎట్టాగా ఆ నంది మీ కళ్ళకి వచ్చినట్టుగా నేను మీ కళ్ళకి రావాలి సారు. Sweet couple. అలా చూస్తూ ఉండకు బాసు. కమాన్, ఇంకా మ్యూజిక్ స్టార్ట్. ట్యాంకర్ తీసుకొచ్చినట్టు ఉండారే. పదండి. రే 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 రే, ట్యాంకర్ ఆటరా ఒక్కడివే వచ్చావు? ఆ డ్రైవర్ ఎమ్మెల్యేకి భయపడి ఊరిడిసిపోయాడంట. మన ఊరికి ట్యాంకర్ ఎవరు తీసుకుపోకూడదని బెదిరించాడంట ఆ జగ్గుగాడు. ఇక మన ఊరికి నీళ్లే రావు. ట్యాంకర్ రాకపోతే మొహంలా కడుక్కోవాలి. మీరు ఆ జగ్గు గారిని కొట్టి పెద్ద తప్పు చేశారు. ఎమ్మెల్యేకి సెట కోపం వచ్చి ఉంటది. చూస్తా ఉండండి, ఇక ఈ ఊరికి నీళ్లు రావు, ఈ ఊరు బాగుపడదు. ఇలాంటి పనికి మాలినోడు నోరు మూసుకుని ఉండుంటే ఈ ఊరికి కరువు వచ్చి ఉండేదే కాదురా. కరెక్ట్ సామె. ఆ జగ్గు గారిని కొడుతున్నప్పుడు ఊళ్ళో జనం అంతా డాన్స్ చేస్తూ మంచి నీళ్ళు తాగి ఇప్పుడు తప్పు మాదంటారా? ఏంటి బాస్ ఇది? ఇది మన ఊరు. ఇక్కడ ఎవరైనా మనం తప్పు చేస్తున్నామనంటే ఆపేద్దాం. సరే బాస్, తప్పు మందే. ఇప్పుడు నాకు నీళ్లు కావాలి. అంతే కదా. మనం నేరుగా ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి తనకు ఎదురెదురుగా కూర్చొని మాట్లాడి నీళ్ల ట్యాంకర్ని తీసుకొచ్చేద్దాం. నిన్న రాత్రి
నిన్న రాత్రి ఆ నందీశ్వరుడు మళ్ళీ నా కళలోకి వచ్చాడు. ఈ ఊరు వీధిలో పరిగెత్తుకుంటూ వస్తోంది. నంది వెనకాల వెళ్లి చూస్తే 4 ట్యాంకర్లు వస్తున్నాయి రథాల్లాగా. ఊరు జనమంతా ఇదే విధంగా దండలు పెడుతున్నారు తెలుసా. మేమిద్దరం వెళ్లి ఆ ట్యాంకర్లను తీసుకురాకపోతే ఆ నందీశ్వరుని అవమానించేట్టే అవుతుంది. అక్కడికి వెళ్ళినా ఏ పని జరగదు. ఆడు పెద్ద కేడిగాడు. ఎవడి మాట ఎండో. మాట వెనకపోతే వదిలేస్తావా? ఇది మన ఊరు. మమ్మల్ని పంపండి స్వామి. వాటర్ ట్యాంకర్ తీసుకొస్తాం. కానివ్వండి, మీ ఇష్టం. నందీశ్వరుడు ఖచ్చితంగా నీడిస్తాడు. జగ్గు నీ అబ్బా ఈడ కుక్క పిల్లలకి స్నానం చేపిస్తున్నావా? ఎవరు మిమ్మల్ని పని చేయమండి? నించో 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 ఈడ నించో. మ్యాటర్ పూర్తి చేసినావా? ఏం మ్యాటర్? నిన్ను ఆ నందికోళ్ళని కాల్ చేయమని నేను నీకు చెప్తే ఆడ ఎవరో ఇద్దరు చేత తన్నులు నిలొచ్చాను. మర్యాద ఏం కావాలి? వాళ్ళిద్దరిని వేసేసి అలా శవాల్ని మీ కాళ్ళ మీద పడేద్దాం అనుకో. ఎవర్రా ఇద్దరు? ఎవరో ఇద్దరు నందికోలూరు నుంచి వచ్చారు సార్. ఇద్దరు మీరు జపం చేసే ఇద్దరు ఎవర్రా? వీళ్ళేనయ్యా. ఎవర్రా? నందికోలూరులో కొట్టి నీళ్లే. వాళ్ళ సావునెత్తుకుంటా వచ్చారు. వీళ్ళ శవాలు పార్సల్ చేస్తా. బాక్సులో దాచిన గన్ను నా చేతికివ్వండి. కాదు కుదరదు అనకండి. ఎమ్మెల్యే నువ్వా నేనారా? ఎలక్షన్ టైము ఇలాంటి హడావుడి చేయకూడదు. వీళ్ళెవరు? దేని కూర్చుంటారో? ఏం జరుగుతోంది ఈడ? అసలు వీళ్ళ ఉద్దేశం ఏంటి అన్ని అడిగి తెలుసుకోవాలా? లోనికి రమ్మను. వాళ్ళు మంచోళ్ళు కాదు. నేను మంచోడని నీకెవడరా సర్టిఫికెట్ ఇచ్చింది? ఎవరు మీరు? ఏం కావాలి మీకు? సార్ మీరు చాలా మంచివారు. మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది. ఈసారి ఎలక్షన్ లో కూడా మీరే గెలుస్తారు. మీ పని చేయడానికే మేము వచ్చాం. నా కోసం మీరేం పని చేస్తారో? ఆ నందికోలూరిని ఖాళీ చేయిస్తాం. అవకాశం ఇవ్వండి. మీకెందుకు పని? మేము ఆ ఊర్లో ఉన్న ఒకరిని లేపేయాలి. ఎవరినే? మీకెందుకు సార్ అది? మీ ఉద్దేశం మా ఉద్దేశం ఒకటే. ఊరిని ఖాళీ చేయిస్తాం. మీకు ఓకేనా కాదో చెప్పండి. చాలా మంచి మాట చెప్పారు. రండి రండి, కూకోండి కూకోండి. టీ తీసుకురా. కూకోండి కూకోండి కూకోండి. ఏంటి సార్ ఇది? వాళ్ళని కూర్చోమన్నారు. ఏం చెప్తారో చూద్దాం. అది కాదు సార్, వాళ్ళు సైలెన్స్. అర్థం కాక చేస్తున్నాం ఇక్కడ. ఎక్స్ట్రా డైలాగ్ వద్దురా. వెళ్ళేటప్పుడు 4 వాటర్ ట్యాంకర్లను తీసుకెళ్ళాలి కదా, గుర్తుంచుకో. నా మాట విను. 2 నిమిషాల పాటు నోరు తెరవకు. అది కాదు. చెప్పండి సార్. నేను చెప్పే టైం లోపు ఊరు ఖాళీ చేయిస్తారా? అది అవుద్దా? పక్కా సార్, ఖాళీ చేసి చేస్తాం. మీరు డేట్ ఇవ్వండి సార్. జూలై 2న జాతర చేస్తారట. ఆ లోగా ఊర్లో ఒక్కరు కూడా ఉండకూడదు. మొత్తం అందరినీ తన్ని తెరిమేయాలా? చేయగలరా? ఏమంటావు? అయిపోతాం. ఓకే డన్. శబాష్ శబాష్ శబాష్. సరే సరే. అదే ఆ ఊర్లో ఒక ముసలోడు ఉన్నాడు, రామన్న. రామన్న రామన్న తాలూకా ఆఫీసు ముందు నన్ను ఏలెత్తి చూపించి నన్ను బెదిరించి మాట్లాడాడు. నా ముందు తలంచుకొని ఆ ఊరు నుండి వెళ్ళిపోవాలా? చేస్తారా? అంతే కదా, ఆయన కూడా తినేస్తే పోయా. శబాష్. ఈ పళ్ళని చేయడానికి రొక్కం క్యాష్ ఎంత వెళ్ళబ్బా మీకు? మాకు డబ్బేం వద్దు సార్. 4 వాటర్ ట్యాంకర్లు తీసుకెళ్తాం. కుదరదు అనుకండి. రే ఈరావు కట్ట ఇక్కడికి చూడండి అబ్బా, ఊరు ఖాళీ చేయించడానికి ఈ డబ్బు ఇస్తాముండా. దీన్ని ఎట్లయినా అనుకోండి. నేను ఇచ్చేదే వద్దనద్దు. అన్నా, ఎలా నమ్ముతాండారన్న వీళ్ళని? చూడరా రే, నువ్వే ఒక పెద్ద క్రిమినల్వి. నిన్నే సితకబాదారంటే వాళ్ళు ఎంత రాడు తిన్నోళ్ళు అయ్యి ఉండాలా. క్రిమినల్స్ లో వాళ్ళు ర్యాంక్ తెచ్చుకున్నోళ్ళు రా. పెట్టరా అక్కడ పెట్టరా. తీసుకోండి. వినండి, రొక్కం తీసుకెళ్లిన వీళ్ళు మీ మొహం మీద పేడ నీళ్లు చల్లి మొహం చాటేశారనుకో, ఏమవుతుందో ఆలోచించండి. నువ్వు చెప్పేది కరెక్టే. ఆ పెట్టి తీసుకురా. అదెందుకు సార్? అందులో ఒకటి ఉందిలే. ఓపెన్ చేయి. తుపాకీ తీ. 2 లోడ్ చేయి.
గనక ఆ ఊరు ఖాళీ చేయించలేదంటే ఒక్కలాగా ఎంటబడి ఆ పని చేయించో. వీళ్ళు ఆ ఊరు ఖాళీ చేయించకపోతే వీళ్ళ తలల్ని ఢామని పేల్చో. నువ్వు వీళ్ళని ఢామని లేదో నేను నిన్ను ఢామనిపిస్తాను రోయ్. నేను మంచోడిని కాదు. ఏంటి ఏమన్నాను? మీరు మంచోని కాదు స్వామి. పోండి. అందరికి నీళ్లు దొరుకుతాయి, కానీ నేను చెప్పేది విన్న తర్వాతే వచ్చి నీళ్లు తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఏమంటారేంటి? రాయేట ఈ ఊరికి ఎమ్మెల్యే గారు నీళ్లు ఇవ్వననేది అన్యాయమే కదా. అవును, అది అన్యాయం అయినప్పుడు మీరు చేసేది కూడా అన్యాయమే కదా. మేమేం చేసాం? కెంపీకి నీళ్లు ఇవ్వను అనేది అన్యాయమే కదా. పాయింట్ సార్. ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? వై సైలెంట్? ఎవరెవరు కెంపీకి ఇప్పటిదాకా మర్యాద ఇవ్వలేదో, ఎవరెవరు కెంపీకి ఇప్పటిదాకా మర్యాద ఇవ్వలేదో వాళ్ళు సారీ చెప్పి తప్పైందని ఒప్పుకోవాలి. ఎస్పెషల్లీ యూ. ఇక మీద ఎవరు కెంపీని అవమానించకూడదు. అవమానిస్తే నేను నీళ్లు ఇవ్వను. నీ ఊడు ఏం చేస్తున్నాడు చూడు. ఏటలా మొక్కలు చూసుకుంటున్నారు? వాళ్ళు ఊరికి మంచి చేయడానికి వచ్చారు. వాళ్ళు చెప్పినట్టు వినాల్సిందే. చూడయ్యా, 4 ట్యాంకులు తీసుకొచ్చి ఉండారే. నంది చెప్పాక మేము వదిలేస్తామా ఏంటి? ఎందుకలా మాట్లాడకుండా ఉండారు? ఎవరు నోరు తెరవరైంది? మా సైడ్ నుండి ఇంకొక ఊరిని బాగుపరిచే పని చేస్తాం చూడండి. తప్పైందని ఒప్పుకోరా? ట్యాంకర్ వెనక్కి తిప్పండిరా. నా కూతురికి తప్పిగా ఉంది. చూసాను నీళ్ళేండయ్యా. కెంపీకి నేను సమాపన చదువుతాను. అమ్మా కెంపీ, మాది తప్పైపోయింది. ముందు నువ్వే నీళ్లు పట్టుకో, ఆ తర్వాత కావాలంటే మేము పట్టుకుంటాం. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. నువ్వేటట్రా ఇలా నుంచి వెళ్ళి సమాపన అడుగు. అడిగే అడిగే చెప్పు. తప్పైంది, ముందే నువ్వే నీళ్లు పట్టుకొచ్చావు. అంత కోపంగా చెప్పకూడదు, శాంతంగా. తప్పైంది, నేనేం తిట్టాను. జీబ్ ఇక్కడే ఉంచుదాం. ఏ క్షణంలోనైనా మనసు మారితే టక్కని సిటీకి తీసుకెళ్ళిపోవచ్చు కదా. నెక్స్ట్ స్టెప్ అదేగా. ఊళ్ళో వాళ్ళకి మన మీద ఏందమ్మా ఏం చేస్తుండావే? స్థానపు గదిలో ఏం చేస్తారేంటి? కుసాలగా ఉండాదే నీకు. ఏమైనదో చెప్పమ్మా. ఎందుకు ఏడుస్తుండా? మా అమ్మ ఆ జగ్గు గారిని మా పిట్టల ఇంటికి రమ్మనింది. పెళ్లి గురించి మాట్లాడేదా సాంగ్యం చేస్తుందంట. సాంగ్యమా అంటే? ఆ పట్టణంలో ఉండేవాళ్ళు ఎంగేజ్మెంట్ అంటారు కదప్పా. నాకు ఆడితే పెళ్ళొద్దు. నాగరాజుని పెళ్లి చేసుకుంటా. ఈయన కల్లోకి ఎలా నంది వచ్చిందో అలా నా కల్లోకి ఈయనొచ్చాడు. నన్ను పెళ్లాడతానన్నాడు. మా ఇంటికి వచ్చి మా అమ్మతో మాట్లాడండి. నువ్వు మటుకు రాలేదంటే నేను ఏట్లోనో బావిలోనో దూకేస్తాను. 100%. సస్తానంటుంది బ్రో. దానికి నువ్వెందుకు సస్తానంటున్నావు? ఆల్రెడీ కరువు ప్రాంతం, బావులన్నీ ఎండిపోయి ఉన్నాయి. నేనే మీ ఇంటికి వచ్చి సంబంధం మాట్లాడతాను. ఏమంటావు? యాక్చువల్గా ఈరోజు నా జీవితంలో పెద్ద మనిషి ఎవరంటే అది బసవరాజే. వాడు ఎలాగంటే నేను అలాగే. చూసుకుంటా. మిస్ క్యాంప్స్, మీ ఫ్రెండ్ మంచి చీర కట్టుకుని బాగా రెడీ అవ్వమను. గ్లామర్ గా ఉండాలి మా వాడికి. మీ ఇంట్లో చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేయండి, మేము ఇద్దరం వస్తాం. 4 వేస్ట్ పడేలు ఇన్వైట్ చేయరా పెచ్చనాకుండా. ఓకే ఓకే ఓకే. రామన్ గారు, మంచి పట్టుబట్టలు తీసి కట్టుకోండి. ఈ రెడ్ బనీను లుంగి క్యాన్సల్. పెళ్లి కొడుకు తరఫున మనం చాలా గ్రాండ్ గా వెళ్ళాలి వాళ్ళ ఇంటికి. ఓకేనా? అందరు రెడీ అవ్వండి. ఆపరేషన్ పెళ్లి కూతురిల్లు స్టార్ట్. మీరేడేం చేస్తున్నారే? కనబల్లా చీర మార్చుకుంటున్నా. నిన్ను చూసుకోవడానికి మాపిటాలు కదా జగ్గు వచ్చేది. ఇప్పుడే చీర సింగరించుకోవాలా ఏంది? కట్టుకోనివ్వండి. పెళ్లి కొడుకు పంచె కట్టాము, పెళ్లి కూతురు చీర కట్టుకుంటుంది. బాగా మ్యాచింగ్. కట్టుకోనివ్వండి. ఏం జరుగుతోంది? ఇల్లెందుకు వచ్చారు? మీ అమ్మాయికి మా అబ్బాయికి కరెంట్ పాస్ అయ్యి ట్రాన్స్ఫార్మర్ బ్లాస్ట్ అయింది. నువ్వు కూర్చో బాసు. డీటెయిల్ గా చెప్పు. రత్నక్క లవ్ చేసుకుంటున్నారంట. చేయకుండా గుర్రం మీద గుర్రం ఎక్కేయకూడదు కదా. వదిలితే మా వాడు పెళ్లికి ముందే ఫస్ట్ నైట్ కానీ చేసేలా ఉన్నాడు. అందుకే సంబంధం మాట్లాడడానికి వచ్చాం. లేకండి
కూర్చుంటే ఏమైంది ఇప్పుడు? ఇలా పశువులు దూన్నట్టు దూరి పిల్లనీయమని అడిగితే వెంటనే ఇచ్చేస్తారా మీకు? మీకు అమ్మా నాయన లేరా? ఉండేవారు కానీ ఇద్దరు డమాల్ కైలాసం. అప్పుడు మీరు ఉమ్మడి కుటుంబం అన్నారే? అది ఆ రోజు ఏదో తొందరలో చెప్పేస్తాను వదిలేయక. మీరేటైనా అనుకోండి, నా బిడ్డను మాత్రం మీకు ఇచ్చేదే లేదు. దీన్ని జగ్గుకే ఇవ్వాలని ఎప్పుడో అనేసుకున్నాం. అమ్మా అట్ట అనమాకు, నాకు ఆ జగ్గు కొడద్దు. నోరు ముయ్యవే రాక్షసి. నేను నీలాగే వయసులో ఉన్నప్పుడు ఒక పనికిమాల వెధవని నమ్మాను. నేను దఫేదారుగా పని చేస్తున్నానని మాయ మాటలు చెప్పి నమ్మించి పెళ్లి చేసుకుని కడుపు చేసి పారిపోయాడే. రండప్ప, నందీశ్వరుడు మీకంతా మంచి చేస్తాడు. నూరేళ్ళు చల్లగా ఉండాలి. సంతోషంగా ఉండు బాబు. రత్న, చెప్పనయ్యా. వీళ్ళిద్దరూ నా కొడుకులు. నేను వాళ్ళ అయ్యని. నీ బిడ్డని నా కొడుక్కిస్తావా? ఇస్తానమ్మా. ఒక్క నిమిషం, నేను సెటిల్ అయిపోతాను బాసు. నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. వీటితో పాటు నా విషయం మాట్లాడండి. అట్నా? ఎవరది? అదో అక్కడ ఉంది కదా తను. క్యాంపీ. ఎరా రాజప్ప, నీ బిడ్డని ఇస్తావా మా వాడికి? మీరు గొప్పోళ్ళు, మీ చిన్నోళ్ళు. ఎలా కుదురుతుందయ్యా? మనుషులు కలిసినాక చిన్న పెద్ద ఉన్నోడు లేనుడు ఇవే ఉండవురా. లేదయ్యా, మేము సారా కాసేవాళ్ళం, మీరు ఊరు కాచేవారు. అయ్యా, సారాయి అంగడి మూసేసి ఇళ్ళంట్లో ఊడికం చేసుకుందాం. ఈ ఊళ్ళో వాళ్ళందరూ తిట్టుకోవటం చాలయ్యా. ఇక ఈ ఊళ్ళో ఎవ్వరూ తాగి సరిపోవద్దు. మన కోడలు ఎంత బాగా చెప్పిందో చూసిండ్రా. వచ్చిందయ్యా ఈడు. ఏం జరుగుతాందిడా? ఏంది రత్నక్క ఇదంతా? నన్ను పెండ్లి చూపులకు రమ్మని చెప్పి వీడితో ఎంగేజ్మెంట్ చేస్తాండారా? అది ఈ రామన్నే అడిగి నా కూతురు నిమ్మన్నాడు తమ్ముడు. రామన్న అడిగినాడా? వాళ్ళిద్దరూ నా కొడుకులు, అందుకే అడిగినాను. ఓర్ని ఓర్ని, ఇదెప్పుడు జరిగినది? ఇదిగో ఇప్పుడేలే. మిరపకాయ నమిలినట్టుందా? ఈ నాయాళ్ళెంత బద్మాషిగాన్లో తెలీదు కుసుమి నీకు. ఎమ్మెల్యే గారితో ఈ ఊరు ఖాళీ చేయిస్తామని డీల్ కుదుర్చుకొచ్చినారు ఈ దొంగ నా కొడుకులు. రేయ్, ఆ కథలన్నీ ఇటు చెప్పాలే. నువ్వు పోరం పోకూడవి. వాళ్ళ గురించి నువ్వు చెప్పే కథలని నమ్మడానికి మేము సిద్ధంగా లేవు. నిమిషానికో అబద్ధం చెప్తారు. వీళ్ళని బిడ్డలంటున్నావే, నట్టెట్లో ముంచేసెళ్తారు ముసలే. నువ్వెప్పుడు నిజమే మాట్లాడినట్టు. నేను నీకు దక్కలేదని ఊరికి అబద్ధాలు ఆడకు. నువ్వు ఎట్టాడు అందరికీ తెలుసు. కుసుమి, వీళ్ళు బద్మాష్ నా కొడుకు. బద్మాష్మి నువ్వే. నీకేళ్ళని బద్మాష్ గిద్మాష్ అన్నావో ఆడవాళ్ళందరూ పొరకలు తిరిగేసి కొడతాం. చెప్పుదా కొట్టా నేను. అందరూ కొంచెం గమ్మునుంటారా? చూడు రామన్న, వీళ్ళని నువ్వు దత్తత తీసుకోవచ్చు, కానీ వీళ్ళని అల్లుళ్ళని చేసుకునే ఉద్దేశం మాకైతే లేదు. ఏంది అట్ట అంటుండవు? నేనైతే మగాల్ని అసలు నమ్మను. ఈ జగ్గు చెప్పింది తిన్నాక నాకు వీళ్ళ మీద ఉన్న అనుమానం ఇంకా ఎక్కువైంది. ఈ ఊరు బాగుపడదు, ఈ జాతర జరగదు, ఈ పెళ్ళిళ్ళు కూడా జరగవు. జాతర జరిపించనీకి ఎమ్మెల్యే గారు ఒప్పుకోరు. నా చేతికి తుపాకీ ఇచ్చి పంపినారు, గుర్తుంచుకోండి. హలో, మీకు మా మీద నమ్మకం కలగాలంటే మేమేం చేయాలక్క? నీ గనక నా కూతుర్నిచ్చి పెళ్లి చెయ్యాలంటే ఈ ఊరు జాతర జరిపించు. జాతర రోజు మీ పెళ్లి జరిపిస్తాను. అప్పుడు గాని మిమ్మల్ని నేను నమ్మను. జాతర మీన్స్ వాట్? దీనికంతా మీరు ఒప్పుకోకండి. మీతో నా పెళ్లి చేయడం మా అమ్మకు అసలు ఇష్టం లేదు. అందుకే జాతర జరిపించమని సవాల్ చేస్తోంది. కుస్మి, ఎందుకంత టెన్షన్? జాతర జరిపించడం ఈజీయే కదా. కావాలంటే రేపే ఎడం చేత్తో రథాన్ని లాగి కుడి చేత్తో జాతరను జరిపిస్తాం. అదలా కాదండి. ఇక్కడున్న వేల కర్రల్ని పట్టుకోవడానికి వేల మంది జనాలు రావాలి. ఈ ఊరు వీధులు నిండిపోయేలా వలస వెళ్లిన వేలాది మంది రావాలి ఈ ఊరికి. అవును, చాలా మంది ఊరిడిసి వెళ్ళిపోయారు. నీళ్లు లేని ఊరికి ఎవరు తిరిగి రావడం లేదు. ఈ ఊళ్ళో ఈ తాగుబోతోళ్ళు తప్ప ఇంకెవరు లేరు. అవునయ్యా,
వీళ్ళంతా రథాన్ని లాగలేరు, చాలా మంది కావాలా. అయితే ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళందరూ తిరిగి వస్తే జాతర జరిగిద్దా? అందువల్లే ఇన్నాళ్ళు ఈ ఊర్లో జాతర జరగలేదు. మీరేం చేస్తారో చెయ్యండి. ఇక్కడ ఆలోచిస్తున్నాం కదా. షడప్. అంతమంది నీడకు రప్పించే మొక్కలా ఇవి. ఒకవేళ వచ్చిన వాళ్ళని తరిమేస్తాగా. నిన్ను కొట్టి తెరవేయడానికి నా కొడుకులు చాలరా? రప్పిస్తారా? 1000 మందిని కాదు 1,00,000 మందిని రప్పించి ఊరు కళకళకళలాడేలాగా జాతర జరిపిస్తారు. నా కొడుకులు వాళ్ళు. అట్టాగే మాట ఇవ్వమని చెప్పండి, నా కూతుర్ని ఇస్తాను. మాటిస్తారు. ఏమంటారబ్బా? ఛాలెంజ్ చేసి హీరోలు అవ్వాల్సిన అవసరం లేదు. అమ్మాయిలను ఎత్తుకొని జంప్ అయిపోదాం. కాసేపు ఓపిక పట్టు. తల్లిదండ్రుల మీద, ఈ ఊరి మీద, ఈ నంది మీద ప్రమాణం చేసి చెప్తున్నాం. ఈ ఊరికి జనాలను రప్పిస్తా, దేశమంతా తిరిగి చూసేలా ఈ జాతరని జరిపిస్తా. ఆ తర్వాత మాకు పెళ్లి చేయండి. సేమ్ డైలాగ్ డిట్టో. అయితే సరే, ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. నేను నా కూతుర్ని ఇస్తాను. అందరూ వినండి. ఈ తుపాకీ మీద ఆన. నా మాట కూడా వినండి. చెప్పరా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈడ జాతర జరగనివ్వను. జాతర జరగలేదంటే ఈ కుసుమిని నాకిచ్చి పెళ్లి చేయాలా? జూలై 2వ తారీఖు ఫస్ట్ నైట్. పదండ్రా. సరే వెళ్ళు, ఆ రోజు చూసుకుందాం. పదండి పదండి. పద, నీకే చెప్పండి. ఆచార్య గారు, మీరు చెప్పింది జరగబోతా ఉండదు. జాతర జరుగుద్దని మీరు చెప్పింది నిజంగా. విరూపాక్ష, నీకు మాత్రం చాలా పెద్దగా బ్యాంగిల్ వేశారు. నాకు మాత్రం ఏదో చిన్నగా ఇదేదో ఇచ్చారు. ఎవరికి ఏది రాసి పెట్టిందో వాళ్ళకి అదే దక్కుతుంది. నా వల్ల కావట్లేదు. 23 సంవత్సరాల క్రితం రిమాండ్ రూమ్ టాయిలెట్లో నేను నీకు దొరికాను. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నువ్వేం చెప్తే అది వింటూ వస్తున్నాను. ఇంకా నా వల్ల కాదు బాబు. క్లియర్గా చెప్పు, లైఫ్లో మన అంబిషన్ ఏంటి? బాలరాజు, మనకి ఊరనేదే లేకుండా ఉండేది. కానీ ఇవాళ మనకంటూ తల్లిదండ్రులు ఉన్నారు. పెళ్ళిళ్ళు కుదిరాయి. జాతర చక్కగా జరిపించి మనశ్శాంతిగా రైతుల ఈ ఊరిలోనే బతికేద్దాం. ఈ కరువు ప్రాంతంలో రైతు అయ్యి పీకేదేంటో నువ్వు నాకు క్లారిటీగా చెప్పు. చూడు, రైతులు మనసు పెట్టి వేడుకుంటే వర్షాలు పడతాయట. మనము వేడుకుందాం, వర్షాలు కురుస్తాయి. వేడుకుంటే వర్షం పడుతుందేమో బాసు, కానీ ఈ ఊరి జనాలను ఎలా తీసుకొస్తావు? కాళ్ళ మీద పడి మొక్కదాం అనుకున్నా ఈ ఊరి జనం ఒక్క దగ్గర లేరు కదా, ఎక్కడెక్కడో ఉన్నారు. ఎలా తీసుకొస్తావు? రప్పించాలి. మన పెళ్లిళ్ళు జరగాలంటే 1000 మందిని రప్పించాలి, ఈ జాతర జరిపించాలి. అదే ఎలా? గోల్డ్, బంగారు టోపీ పెట్టాలి. ఏంటి ఆ ప్లానా? అవును. ఆ ప్లాన్ చేస్తే ఊరేమైపోతుందో ఆలోచించు. ఏదోటి చేయాలి మనం, లేదంటే వాళ్ళు మనకు దక్కరు. ఏదో ఒకటి చెయ్యి. ఏంటిదంతా? ఏం లేదండి, పెళ్లి దగ్గర పడుతుంది కదా, మీకు తలపాగా కుట్టించాలని. తలపాగా అంటే టోపీ. కొలత తీసుకుంటా. టోపీకి ఎవరికైనా మనం టోపీ పెట్టాలి, కానీ మనమే పెట్టుకుంటే ఏం బాగుంటుంది బాసు. ఏంటి ఏమన్నారు? అదే బాగా. మాకు అటువంటి సాంప్రదాయాలు అయితే లేవండి. మా తలపాగల్ని మేమే సొంతంగా కుట్టించుకుంటూ ఉంటాం. అర్థమైందా? మీరు ఎక్కువ ఆలోచించకండి. అర్జెంట్ పని మీద వెళ్తున్నాం. టోపీలు మేము చూసుకుంటాం. యాడికి పోతున్నారు? ఎందుకు వెళ్తున్నారు? దేనికి పోతున్నారు? ఎప్పుడు వెళ్తున్నారు? వచ్చాక చెప్తాం. ఎప్పుడు వస్తారు? నాకేం తీసుకొస్తారు? అమ్మా, పెళ్లికి ముందే ఇన్ని క్వశ్చన్లు వేయకూడదు. కాస్త పని ఉంది. చెప్పేది విను. దారిస్తావా? మేము వెళ్ళొస్తాం. రా బాసు. అది కాదు, టోపీకి నేను కొలత. అటు చూడే, వాళ్ళిద్దరు తల తిట్లు. నా ఉడితేది, నీ ఉడితేది. నేను నా వాడి వాసన చూసి చెప్తా. నాకు ఇది కాదు, ఇదే మా వాడిది. అయితే ఇది నా వాడిది. కాదు, నేనేమన్నా నీ మొగుడిని అనుకున్నావా? మొగుడిని చేతి విసుకున్నది. నేను కూడా నీ మొగుడినేం కాదు. అయ్యో, నా వల్ల కావట్లేదే. అస్సలు కూర్చోలేకపోయాను. ఎందుకు? సీట్ అంతా మండిపోతుంది. ఐస్ పెట్టొచ్చుగా. ఇప్పుడు వెన్నగాని దొరికిందనుకో, వాళ్ళే ఉంటారు. తెప్పిస్తాలే. 12 రోటీ, చికెన్ కుర్మా, ఒక కుష్కా రెడీ చెప్పు. అన్నా ఏడన్నా, హోటల్ బిజినెస్ సూపర్ గా ఉన్నట్టుంది. కరటక్క దమనక్క. అయినా ఇంకో 2.5 ఏళ్ళు జైల్లోనే ఉండాలి మీరు. అప్పుడే వదిలేసారా?
ఏంట్రో ఇలా ఊడిపడ్డారు? చెప్తా ఉండు. ఏయ్, ఆ నీళ్ళని ఆఫ్ చేయండి. ఏయ్, నీళ్లు లేక అవతల జనం చేస్తున్నారు. నీళ్ళ విలువ తెలుసారా మీకు? రాస్కెల్స్. అవసరంగా వాళ్ళతో పెట్టుకోకండి. వీకెండ్ లో వస్తారు, మందు కొడతారు, ఇష్టం వచ్చినట్టు చిందులేస్తారు. బుద్ధి లేని వేతమనం. ఇక్కడ ఇలా చేయదని ఎన్నోసార్లు చెప్పాం సార్. మమ్మల్ని మా వారిని కొట్టడానికి కూడా వచ్చారు. ఏంట్రా సిటీస్లో నీళ్లు లేకుండా చేసి ఇప్పుడు గ్రామాల మీద పడ్డారా ఏంటి? ట్రెండా? ట్రెండే అయితే ఏంటంట? మూసుకుని మోటార్ ఆఫ్ చేయి. అన్నిటినీ మూసుకొని. లైఫ్ లో ఇంకెవడైనా సరే ఒక్క చుక్క నీటిని కూడా వృధా చేయకూడదు. చేశారో అంతే. ఊరి తలుపులు మేము ఇలాగే చేస్తాం. ఏం పీకుతారు? తప్పిపోయింది. సారీ తప్పిపోయింది. మోటార్ ఆఫ్ చేయి. నువ్వు మాకు పని చేసి పెట్టాలి. ఆర్డర్ ఇవ్వండి గురు, నా తల తీసి మీ ముందు పెడతాను. ఆపరేషన్ బంగారు లింగయ్య స్టార్ట్. మీరా? అవునండి, మేమే. రండి. ఏంది ఈ సమయంలో వచ్చారు? పగటిపూట వస్తే అందరూ చూస్తారు కదా, అందుకే రాత్రి పూట వచ్చాం. ఏంది అట్లాంటి పనే? మట్టి తవ్వేదానికి పనిముట్లు కావాలంటే బాడు కూడా ఇస్తాం. ఇవన్నీ దేనికి? అవును, వీటితో ఏం చేస్తారు? అదే మట్టి తవ్వుతారు కదా. రైతు అవడానికి. ఇంత రాత్ర రైతులకు టైం అంటూ ఉంటదా? బంగారాన్ని పండించాలనుకుంటున్నాం. నిన్న రాత్రి నంది నా కల్లోకి వచ్చింది. ఇప్పుడు అవన్నీ చెప్పే సమయం లేదు. వాటిని వదిలే. ఏంది ఆటలుగా ఉందా? ఎడైనా బంగారం పెరుగుతుందా? అదంతా సీక్రెట్.
రైతు అంటే తమాషా అనుకున్నావా? మా ఓడి కాళ్ళకి వచ్చి నంది ఊరికే చెప్తాడా ఏంటి? కూర్చో కూర్చో తీసుకోమా. వస్తున్నాను. రా 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 త్వరగా రా రా కమాన్. ఏంది దుప్పట్లో సలేట్లా? వస్తుందా? వెనకాలే వస్తుంది. పక్కన 100%. మీద మూసుకొచ్చుకొని వెళ్ళాలి. ఎవరైనా చూస్తే గుర్తుపడతారు. ముందుగా పెళ్ళి అనుకుని మరి చేద్దాం రా. ఎక్కడికి వెళ్తుంది? ఎటు కాదు, షార్ట్ కట్ ఇటు. రా, 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 రా. వచ్చేసిందిరా. ఆపరేషన్ బంగారం స్టార్ట్ స్టార్ట్ స్టార్ట్. ఈ సౌండ్ అక్కడి నుంచి వస్తుంది. నువ్వు తవ్వుతూ ఉండు. బొమ్మ పురుష. అయ్యో బంగారం దొరికింది. బంగారం దొరికింది. సారు నేను చాలా పెద్దాన్ని. నా మొగుడు తాగుపోతాడు. నాకు బంగారు నాన్న ఇవ్వండి. లేదన్నదు, నేను కూడా తాగుతా. ప్లీజ్ అండి. ఈ ముహూర్తంలో నువ్వు కూడా దోకో. థ్యాంక్స్ అండి. అంతే కదా? చూడమ్మా, ఇక్కడంతా ఇక్కడంతా ఇక్కడ బంగారం, బంగారు నాణాలు, విలువైన వస్తువులన్నీ దొరుకుతాయని చెప్పింది ఎవరు? ఎవరు? నందీశ్వరుడు. అయ్యో నందీశ్వరుడు. ఈ విషయాన్ని మనం ఎవరికీ చెప్పకూడదు. అంతే కదా, చచ్చినా చెప్పనులే. అది విషయం. వెళ్ళి గోల్డ్ ఎత్తుకో. అయ్యో దేవుడా, నాకు బంగారం దొరికింది. సారు నాకు బంగారం దొరికింది. పర్లేదు వదిలేయండి. భూమి అంటే ఏమనుకున్నావు మరి? నాకు బంగారం నాణ్యం పండించే దొరికింది. భూమి అంతే. మన జన్మ భూమి బంగారు భూమి. బంగారం బంగారం. ఎవరది? నేను దాని మొగుండరా? దీని మొగుడేంట్రా? రండి, రండి. మేడం మీ హస్బెండ్ వచ్చాడు. ఏం చెప్తున్నావేడా? అది ఇద్దరితో ఎన్నాళ్ళుగా జరుగుతుంది వ్యవహారం. అది కాదు. నువ్వు మాట్లాడుకో. రేపు తెల్లారుగానే డైవర్స్. తాగింది చాలు, ఈ కాపీ. కూర్చోండి. ముందు ఇప్పుడు చూసిన తాగడమేనా? పద పద. ఏంది రామన్న ఇదే? నీ బిడ్డలు ఎవ్వారా? నా బిడ్డలైనా సరే, వేరే వాళ్ళ బిడ్డలైనా సరే, మనిషి అన్నోడికి మానం మర్యాద ఉండాల. పంచాయతీ అన్నాక పంచాయతే. ఏమిరా గోవిందా, ఏమైనది? ఏమవ్వాలా? ఇంకా ఏమవ్వాలా అంట. ఈ సిగ్గులైన నా పిల్లం ఉండే వీళ్ళిద్దరిని కౌగులించుకుని బంగారం బుజ్జి అంటూ మట్టిలో పొరలడం చూశాను ఈ పాపిష్టి కాళ్ళతో. చూడండి ఆ మోకాలు చూడండి, ఎంత పాపిష్టి పని చేసి వచ్చిందో చూడండి. న్యాయం కావాలి నాకు, న్యాయం. మీరు నాకు న్యాయం చెయ్యాలా? న్యాయం కావాలి. ఇదిగో వీళ్ళిద్దరు ఉన్నారే, వీళ్ళకి కఠినమైన శిక్ష పడాలా. వదలు కొడితేలే. నేను చెప్పలా మగాళ్ళంటే మగాళ్ళే. ఏంటండి ఈ దరిద్రం అంతా? ముందు నన్ను మాట్లాడియండి. నువ్వేమంటావు? నిజమేనా అది? ఏం లేదయ్యా, అదంతా చెప్పడం కుదరదు. ఇడిచిపెట్టండి. వాళ్ళిద్దరితో రంకు సాగించి ఇప్పుడు పంచాయతీకి వచ్చి మొక్కలు తిప్పేసుకుంటావేంటే? లగవే పైకి లెగో.
నువ్వు నాకు వద్దునే వద్దా డైవర్స్ ఓవే వాళ్ళిద్దరితోనే కలిసి ఊరేగవే ఓవే. ఏంటండి ఏం మాట్లాడరు? జవాబు చెప్పండి. ఏమండి మీ మీద ప్రాణాలు పెట్టుకున్నాం, ఆ పని చేస్తున్నప్పుడు మేము గుర్తుకు రాలేదా? ఇక మీ మొహాలు చూపించుకోండి. పాపం వాళ్ళిద్దరు అలా ఏడ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు బాసు. తను లేకపోతే నేను ఉండలేను. నేను అంతేరా, గ్యారంటీ ఉండదు. మా కాపురము నిలబడదండి. ఏం జరిగిందో నిజం చెప్పి మా కాపురాన్ని నిలబెట్టండి. నువ్వే నీ నోటితో చెప్పమ్మా. నీ గురించి నువ్వు ఆలోచించుకోమ్మా, మా గురించి వదిలే. ఆ ఏటి దగ్గర బంగారం దొరుకుతుందని ఈయన కల్లోకి వచ్చి చెప్పింది కా నంది. నిన్న రాత్రి అదే చెప్పిందంట. అందుకే నేను రాత్రి ఆ ఏటి దగ్గరికి వెళ్ళి తవ్వాను. నాకు ఈ బంగారం నాణ్యం దొరికింది. చూడండమ్మా, నాకు వాళ్ళిద్దరూ అన్నల్లాంటి వాళ్ళు. నేను పేదాన్ని. నాకు ఈ బంగారం దొరికేలా చేశారు. నీ కుటుంబాన్ని కాపాడుకో అన్నారు. వాళ్ళని ఈ తాగుబోతోడు అపార్థం చేసుకున్నాడు. రామలక్ష్మణ లాంటి వాళ్ళు వాళ్ళిద్దరు. వాళ్ళు నా ఏపు కళ్ళెత్తి కూడా చూడలే. వాళ్ళని తప్పగా అనుకోకండి. సర్లే, బాధపడద్దు. సర్లే, ఏడవమాకండి. నా పిల్లం నిజంగా పతివ్రతే. నేనే మందు తాగి మిస్టేక్ చేశాను. నేను చూసిన అబద్ధం, చెప్పింది అబద్ధం. పంచాయతీ క్యాన్సిల్. నేను బంగారం ఎతకడానికి వెళ్తున్నాను. రాయే ఆ సోటు ఆడుందో చూపి. నేను కూడా వస్తున్నా. అనవసరంగా మేము మిమ్మల్ని అనుమానించాం, తప్పైపోయింది. పొరపాటు చేసాం. అట్టయ్యం కానీ పర్లేదులే. పదండి, మనం కూడా బంగారం కోసం వెతుకుదాం. ఆ పని చేయడానికి మేము ఉన్నాం. మీరు రెస్ట్ తీసుకోండి. 100%. తీసుకోండి తీసుకోండి. రండి 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 అన్న. సైడ్ సైడ్ సైడ్. తుపాకీతో వచ్చాడు, తుపాకీతో. తుపాకీతో పాటు వాడు కూడా వచ్చినాడు. వాడి పేరు కూడా చెప్పు. ఈ తవ్వకాలు మీ పనేనా? మా మీద మాకే డౌట్ గా ఉంది. నువ్వేంటి కొత్తగా డౌట్ పడేది? జగదీష్ గారు, తమర్నే. నిన్నే. ఏంటి చెప్పు. గొడవలు జరగచ్చు, సద్దు మనగొచ్చు. మూసుకుని వాళ్ళలాగా నువ్వు వెళ్ళి తవ్వు, బంగారం దొరకొచ్చు. నువ్వన్నావని నేను చెయ్యాలా? వద్దంటే వదిలే. ఏం చెయ్యాలో మాకు తెలుసు. నాకు బంగారం దొరికింది. నాకు బంగారం దొరికింది. ఇది పట్టుకోరా, అదేంటో చూసి వస్తా. రారా. అయ్యో, ఇది నాదయ్యా. నాకు బంగారం దొరికింది. నాకు కూడా బంగారం నాన్న దొరికింది. నాకు బంగారం నాన్న దొరికింది. నాకు బంగారం నాన్న దొరికింది. ముందు కాయిన్ ఒరిజినలో కాదో చెక్ చేసి చూడాలరా. ఇది బంగారమో కాదో తెలుసుకొని సంబరపడండి. అంతదాకా ఇది ఒరిజినల్ కాదు. నాకు బంగారం దొరికింది. అందరికి అనుమానం వచ్చేలా చేశాడు. ఇప్పుడు ఎలా? మన వాళ్ళు ఎక్కడ కనపడటం లేదండి. చేసేవాళ్ళు ప్రముఖులు, ఆశించేవాళ్ళు అధములు, సత్యం చెప్పే అక్షర గుళికలు, కరటక దమనక పలు సిసలైన మేలిమి బంగారం. మార్కెట్ రేటు కంటే 1% తక్కువ ఇస్తా. ఎందుకంటే నేను 4 డబ్బులు సంపాదించుకోవాలి కదా. 100 రూపాయల సరుకి 99 రూపాయలు ఇస్తానంటావు? అవునయ్యా. 100కి రూపాయిగా పట్టుకుంటా అన్నాడు. ఇదే టౌన్ కెళ్తే 100కి 100 రూపాయలు వస్తాయి. 1 రూపాయి ఎందుకు వదులుకోవాలి? అయ్యో, దానికి అంత దూరం వెళ్ళి అమ్ముకోవాలా? ఆ టైంలో ఇక్కడే ఎత్తుక్కుంటే ఇంకో 20 నాణాలు దొరుకుతాయి కదా. 28 నువ్వు ఎత్తుకుతావు. చాలా మంచి ఐడియా. ఆడొక ఎదవా, ఆడ మాట ఎందుకుంటారు? మీరు మాట్లాడండి. బంగారు లింక్స్, థ్యాంక్స్ చెప్పు మా నాన్నకి. నీ మీద నమ్మకంతో స్థలం ఇవ్వడానికి ఒప్పుకున్నాడు ఆయన. నా నమ్మకం కూడా గొప్పది. ఎందుకంటే ఈ నాణేల బింది మీ ఇంట్లో పెట్టబోతున్నా.
వద్దులే సేటు మా ఇంట్లో ఎందుకు? అబ్బా ఊరుకోండి, లక్ష్మీదేవిని వద్దనకూడదు. నందీశ్వరుడు ఈయన కల్లోకి వచ్చి చెప్పారంటగా. అమ్మ ఒప్పుకున్నారు, మీరు ఆ బిందు ఇవ్వండి. ధన్యోస్మి. ఈ ఊళ్ళో వాళ్ళ ఆశీర్వాదంతో నాకు ఇది మొట్టమొదటి వ్యాపారం. మీ అమృత హస్తాలతో ఇవ్వండి, తీసుకోండి. నోట్లు ఒరిజినల్ కాదో చూసుకోండిరా. ఇదిగో సెడ్జి, వచ్చిన సలహా. మన దేశంలో ఉచితంగా దొరికేది అదొక్కటి. వదలండి. ఊరి వాళ్ళందరూ కలిసి వారి బంధువులు ఇక్కడికి రప్పించి చుట్టుపక్కల తవ్విస్తే 1కి 10 దొరకచ్చు. ఈ విషయం వీళ్ళకి ఎవరికి అర్థం కావడం లేదు. మీరు పెద్దవారు, వీళ్ళకి కాస్త అర్థమయ్యేలా చెప్పండి. ఈ ఊరి వాళ్ళకి అది కూడా తెలీదా ఏంటి? ఏమ్మా, ఏమయ్యా, మీ బంధువులందరినీ ఈ ఊరికి రప్పిస్తారు కదా? ఈ ఊరు ఇడిచిపెట్టి వెళ్ళిన వాళ్ళందరినీ రప్పిస్తాం. నేను అర్జెంట్ గా మా అమ్మాయికి ఫోన్ చేసుకోవాలా? నన్ను తాలూకు తీసుకెళ్తావా? ఎవరెవరో తాలూకు లేదంటే ఆ గోతిలోనే పాతేస్తా. హలో, వెంటనే ఊరికి వచ్చేయండి. ఇక్కడ పొలంలో బంగారు నాణాలు దొరుకుతున్నాయి. బంగారు నాణాలా? ఏంటి బంగారం అంటున్నావు? మన ఊర్లో బంగారం దొరుకుతుందంట. త్వరగా వచ్చేయండి. జల్దీ రండి. ఇట్ట బయలుదేరి అట్ట వచ్చేస్తా. ఏమయ్యా, ఉదయగిరి వస్తావా? లేదా, నేను మా ఊరికి వెళ్తున్నా. ఊర్లో బంగారం ఎక్కడ తోబునా బంగారం దొరుకుతుంది. త్వరగా బయలుదేరి వచ్చేయండి. వచ్చేస్తున్నాం. పానీపూరినా? మేము ఊరు వెళ్తున్నాం, నువ్వు వేసుకో. బయలుదేరండి. ఎట్టా బయలుదేరి వస్తానో చూడు. పదండి, ఊరికి వెళ్నా. మనుషుల నోళ్లు, ఈ మొబైల్ ఫోన్లు రెండు ఊరికి ఉండవురా. ఒక్కరొస్తే 100 మంది, 100 మంది వస్తే 1000 మంది వచ్చేస్తారు. ఒక్కడే రావట్లేదు కదా. వచ్చాడు చూడు. బంగారు యుగం స్టార్ట్. ఏంటి ఎంత లేట్గా చెప్తావు? వాళ్ళెవరో తెలియట్లే. పద పద, బంగారం కోసం ఎత్తుకుందాం. పద. బావగారు చాలు రా, బంగారం దిగుదాం. దయచేసి నన్ను క్షమించండి. తెచ్చిన డబ్బు అయిపోయో. మీరు అట్ట అనకండి అయ్యా. ఏంటో అడుగుతారా? ఏంటయ్యా, అయితే మమ్మల్ని ఇంకో చోటు పోయి అమ్ముకోమంటావా ఏంటి? హలో హలో హలో, ఎందుకయ్యా అలా అంటారు? ఏదో మీ పేరు చెప్పుకొని 4 డబ్బులు సంపాదించుకుంటారు ఈ బంగారు లింగయ్య. ఓ పని చేయండి, ఎవరెవరికి నాణాలు దొరుకుతాయో వాళ్ళందరూ రామన్న గారికి పేర్లు రాసిచ్చి ఈ బిందెలో ఆ నాణాలు పడేయండి. తర్వాత నా డబ్బు తెచ్చిస్తారు. ఎప్పుడు ఇస్తావు? జస్ట్ 2 days. కొంచెం ఎక్కువ డబ్బులు తీసుకొచ్చుగా. నా దగ్గర ఉన్నదంతా పట్టుకొచ్చా. అయినా నేను ఇన్ని కాయిన్స్ దొరుకుతాయని ఊహించలా. జస్ట్ గోయింగ్ అండ్ కమింగ్. నమ్మకం ఉంచండి పా. ఆయన ఊరికి పోయి రానివ్వండి. మీ నాణాలన్నీ తీసుకొచ్చి నాకేయండి, అంతా మంచిగా జరుగుద్ది. మరికేంటి, రామన్న గారు చెప్పారు, ఆయన మీద మీకు నమ్మకం ఉందా లేదా? అంతే. నాణ్యాలు ఇందులో వేసి అక్కడ పేరు రాయించుకోండి. అందరూ ఒక 2 రోజులు ఓపిక పట్టారంటే మొత్తం డబ్బులు వచ్చేస్తుంది. వేయండి వేయండి. నువ్వు కూడా రావాలి, త్వరగా రావాలి. జగన్న, ఎమ్మెల్యే గారు ఊరు ఖాళీ చేయించడానికి తుపాకీ ఇచ్చి పంపించారు. అందుకే మనం కత్తి కూడా తెచ్చేసుకున్నాం. అన్నట్టు ఈ బంగారు నాణాలు దొరికే విషయం ఎమ్మెల్యే గారికి చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అది గోల్డ్ రా. మన బిజినెస్ మనదే, ఎమ్మెల్యే గారి బిజినెస్ ఎమ్మెల్యే గారిదే. ఏం తింటున్నామన్నది మనోళ్ళకి ఎప్పటికీ తెలియకూడదురా. ఇది ఒకలాంటి యుద్ధం. దిగండి దిగండి, డ్రైవర్స్ రండి. ఒక్క అంగుళం కూడా వదలకండి. ఇక్కడి నుంచి 10 కిలోమీటర్లు డౌన్ కి మొత్తం తవ్వేయండి. కానివ్వండి. 1000 నాణాలు తవ్వి తీయకపోతే నేను ఈ ఊరి అల్లుండే కాదు. హలో హలో హలో, మీరు ధారాళంగా వెతుక్కోండి, మేమేం మీకు అడ్డురాం. నేను నిన్నేమైనా అడిగానా? ఏం మీతో చెప్పామా? లేదు కదా. వెళ్ళండి రా, వెళ్ళి తవ్వండి, వెళ్ళండి. ఏదో ఒక్క కాయిన్ కూడా దొరకదు బాసం. అవునవును. త్వరగా కానివ్వండి రా. కాయిన్స్ అక్కడున్నాయి, రండ్రా పోదాం.
ఎక్కడరా? ఆ మట్టి సరిపోయి అందరూ ఉన్నాయేమో ఎత్తుకో. కానివ్వండి. ఎవడైనా ఒక్క అడుగు ఇటు వైపు వేశాడో వాడిని ఇక్కడే తవ్వి పాతరేస్తానేమనుకున్నారు. ఏయ్, రండ్రా. ఎట్రా బండ్లు? అన్నా అన్నా ఆ జగ్గుగాడు ఊరోళ్ళని బంగారు నాణ్యాలు ఎత్తుకొని లేదు. వాడు ఊరికి వదలకూడదు, ఏదో ఒకటి చేయాలన్నా. వాడి నోట్లో వాడే మట్టి కొట్టుకునే రకం వాడు. మనం ఎందుకు కాదనాలి? తింగర్ జగ్గు, అటువైపు భూమంతా నీదేనా? నాదే. అయితే సరే తోకం. నందీశ్వరుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, వాడికి ఏమీ దొరకదు. మీరు ఈ పొలంలోకి వెళ్ళండి, మీకు అన్ని దొరుకుతాయి. ఊరికి అందరూ తిరిగి వస్తూ ఉంటారు. ఒక్క నా కొడుకు, కోడలు, మనవలు, మనవరాలు తప్ప. వయసు అయిపోతున్న కాలంలో మనకెందుకు వచ్చిన తిప్పలు ఈ సార్, రేపు సీఎం వచ్చినప్పుడు ఖైదీలు వేసే డ్రామా పూర్తయ్యేంత వరకు మీరు ఉండమని చెప్పండి సార్ ఆయన్ని. పాపం బాగా ప్రాక్టీస్ చేశారు అన్న తమ్ముళ్ళండి సార్. హలో సార్, మేము మీ ఊరు నుంచి బసవరాజు. ఎవరు తెలియట్లేదే. మన ఒరిజినల్ పేరేంటి కోసం? సారీ సార్, మేము విరూపాక్ష బాలరాజులం. ఓ చెప్పు. ఏం లేదు, మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. ఏంటది? ఒకటి, మీ నందికొల్లూరులో జాతర జరగబోతోంది. జాతర? అవును సార్. ఇంకొకటి, మీ నాన్నగారు మమ్మల్ని దత్తత తీసుకున్నారు సార్. ఏంటి? అవును సార్. మీరు మాకు అన్నయ్య కావడమే సంతోషం. తర్వాత మూడవది, మూడో మ్యాటర్ వేరే, ఇంపార్టెంట్ ఏం కాదు, కొంచెం పర్సనల్. గుడ్ న్యూసే, మా ఇద్దరికి పెళ్లి ఫిక్స్ అయింది. మీరు ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తే చాలు. జస్ట్ వస్తే చాలు. సార్, హలో, నేను ఎందుకు పంపాను? మీరేం చేస్తున్నారు? మీరు, మీ భార్య, మీ పిల్లలు అందరూ జూలై 2వ తేదీ జాతరకు రావాలి. నాన్నగారి ప్రాణం మరమని చూడాలని తప్పించిపోతుంది. హలో 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 హలో, ఏం వినపట్లేదు సార్. అన్నయ్య తప్పకుండా వస్తారు. ఈ వయసులో దొంగతనం చేసేదే మేము మీకు చెప్పకూడదు, అయినా చెప్తున్నాం. చెప్పండి చెప్పండి, ఏం చెప్తారో చెప్పండి. దొంగతనం చేయడం తప్పని ఎలా చెప్పగలం? ఈసారి వదిలేద్దాం బాసు. కష్టం తీసుకుని బతకొచ్చు కదరా. ఎవరినన్నా క్షమిస్తారు ఈ రామన్న బిడ్డలు, కానీ ఇలాంటి దొంగ వెధవల్ని మాత్రం క్షమించనే. అయ్యా, దేవుళ్ళ వచ్చి ఆ దొంగలు పట్టుకున్నారు. లేకపోతే మేము పడ్డ కష్టమంతా నేలపాలయ్యి మేము చచ్చిపోయి ఉండేవాళ్ళం. చావు గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అది కదయ్యా, సిటీలో చిన్న చితక పనులు చేసుకుంటూ ఎంగిల్ ప్లేట్లు కడుక్కుంటూ బతికే వాళ్ళం అయ్యా. ఊర్లో బంగారం దొరుకుతుందని చెప్తే చేసే పని వదులుకొని ఆశపడి ఇక్కడికి వచ్చాం. దొరికిన బంగారం అమ్ముకొని కొట్టు పెట్టుకుని మా కాళ్ళ మీద మేము నిలబడదాం అనుకున్నాం. ఊరు ఇడ్స్ పెట్టిపోయి కూలీనాలి చేసుకుంటూ వాళ్ళ కాలు పిసికి బతకడమే మా పని అయిపోయింది. ఈ బంగారు నాణాలను నమ్మి వాళ్ళ జీవితాన్ని బాగు చేసుకుందామని వచ్చారు. నా బండి లోన్ కట్టడం పూర్తయ్యాక ట్రావెల్ ఏజెన్సీ పెట్టాలి. నా కూతుర్ని మంచి స్కూల్లో జాయిన్ చేసి తన్ని బాగా చదివించాలని నా ఆశ. ఈ ఊళ్ళో వాళ్ళు మా నాయన్ని అప్సక్రంగాడు అంటారు. ఆయన్ని సిటీకి తీసుకెళ్లి మాతో ఉంచుకోవాలని ఆశపడుతున్నాను.
అదీగాక ఇంకా ఆపరేషన్ కూడా చేయించాలి. ఏయ్ రండి లేట్ అవుతుంది. సార్ మీరు మీ సెక్యూరిటీ గార్డ్ పనిని మొదలు పెట్టండి. రండి తోట మొదలు పెడదాం. బంగారే వేల కొద్ది నాణాలు తీసుకొచ్చి డబ్బు అడుగుతున్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్కలా. మనం ఈ నేలలో బంగారాన్ని నాటలేదు, ఎందరి కళల్లో నాటాం. అటు చూడు, ఆ కళల్ని నిజం చేసుకోవాలనుకుంటున్నారు. ఇదంతా బంగారం కాదు, ఇత్తడి అని తెలిసిపోతే అందరూ ఒకేసారి ఉరేసుకొని చచ్చిపోతారు బాసు. అప్పుడు జాతరకి బదులు శవయాత్ర జరుగుతుంది. సార్లో ఏడెందుకు కూకున్నారు? తప్పు చేసిన వాళ్ళని ఈ స్తంభానికి కట్టేసి కొట్టి చంపేసేవారంట. రాబందులు వచ్చి పీక్కు తినేవంట. అణిచి లేకండి. రండి, మిమ్మల్ని రాబందు గారు పిలుస్తున్నారు. ఆచార్య గారు, ఈ ఇద్దరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఊరు తీరే మారిపోయినది. ఊరు విడిచిపోయిన వాళ్ళందరూ తిరిగి వచ్చేస్తా ఉంటారు. మీ మాట నిజమయ్యే రోజు ఎంతో దూరంలో లేదయ్యా. ఆశీర్వదించండి అయ్యా. నాకు వయసు అయిపోయింది. ఇక మీద వీళ్ళిద్దరే నీ కాడికొచ్చి దీపాలు వెలిగిస్తారు. ఈ ఊరిని, ఈ జనాల్ని నువ్వే కాపాడాలి. ఈ జాతర జరిగితే చాలు, నా ప్రాణాలు పోయినా పర్వాలేదు. జాతర జరగాల, జరిపించాలి. రాజన్ సార్, నందీశ్వర, ఇంతవరకు ఎన్నో తప్పులు చేసి జైలుకు వెళ్ళిన వాళ్ళం మేము. ఈ ఊరికొచ్చి నువ్వు కళ్ళలోకొచ్చావని చెప్పి ఊళ్ళో వాళ్ళని నమ్మించావు. ఇప్పుడు నీ పేరు మీద జాతర జరిపిస్తున్నావు. ఒక అబద్ధానికి ఇంకో అబద్ధాన్ని జోడించి మళ్ళీ పాతదారిలో వెళ్తున్నావు. మాకు ఆ పాతదారొద్దు. చేతులు జోడించి దండం పెడుతున్నావు. మాకు చక్కని దారి చూపించు తండ్రి. ఈ ఊరు మాది. అమ్మా నాన్న దొరికారు, మాకిష్టమైన అమ్మాయిలు దొరికారు. మేమిద్దరం ఇక్కడే ఉండిపోతాం స్వామి. మా కళ, ఈ ఊరి జనం కళ నెరవేరదని మాత్రం చెప్పకు స్వామి. ఇకపై మేము అబద్ధాలు చెప్పం, అస్సలు దొంగతనాలు చేయం. చేసిన వరకు చాలు. మాకు మంచి జీవితాన్ని ప్రసాదించు. ఇంకేమీ కోరుకోవట్లేదు. పద, హోటల్ని లక్కూడదు. మీరు ఆగండ్రా. ఎక్కడికి వెళ్తున్నారా? రై ఆగండి. అయ్యో చచ్చండ్రా దేవుడా. జేసీబీలు ఎక్కడికి వెళ్తున్నాయిరా? జేసీబీలకి డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతున్నారు. వెంటనే వెనక్కి వచ్చే మనం బంగారం దొరకగానే మొత్తం సెటిల్ చేసేస్తా. ఎవరికైనా బంగారం దొరకదు గానీ నీకు మాత్రం దొరకదు, చూసుకో. ఎవరితో ఏం మాట్లాడుతున్నావే? నిన్ను బంగారంలో ముంచెత్తుతా, ఛాలెంజ్ చేస్తున్నా. రా. నేనెందుకు రావాలా? నువ్వు గోతులు తీసావుగా, ఆటలో పడుకుని మీద మట్టేసుకో. కుస్మి, కుస్మి, దాదాపు 1200 మంది వచ్చారు. జాతర తప్పకుండా జరుగుతుంది. నీ పని గోవిందా. 1000 మందికి పైగా వచ్చారంట. ఖచ్చితంగా జాతర జరుగుద్ది. బట్ నీ అయ్యా, నేను నీకు దక్కడే దక్కండిరా. పదరా. అది నాకే దక్కాలి. జాతర ఆగాలి. బంగారం అంతా మనకే చెందాలి. రై, నా తుపాకీ మూడు బంగారాలు దొరికాయి, వీటిని తీసుకుంటారా లేదా వేరే చోట అమ్ముకోమంటారా? చెప్పండి చెప్పండి. మా బంగారాన్ని మీ ఇంట్లో ఉంచుకొని మమ్మల్ని పొమ్మంటారా? ఈ పిల్లడితో మనకేంటి మాటలు? ముందు పిల్లవరా రామని. పెద్దయ్యా, పెద్దయ్యా, అందరూ బంగారు నాణ్యాల కోసం గోల్ చేస్తున్నారు. ఆ బిందెను దొంగలెత్తుకుపోవడం ఊళ్ళో వాళ్ళకి తెలుసా? తెలుస్తారు. ఈ ఇంటికి ఎప్పుడు దొంగలే రాలే.
ఈనాడు దొంగతనం జరిగిందన్నదేలే. ఇదేం పోయే కాలమో తెలియట్లేదు. పోయి బంగారు నాణ్యాలున్న బిందెన తిరిగిపోయినారంటే. అప్పాజీ, ఇది మన ఇంటి గౌరవ మర్యాదల సమస్య. ఈ విషయం మన మధ్యనే ఉండనివ్వండి. మీరు అస్సలు దిగులు పడద్దు. ఆ బిందె ఎక్కడుందో మేము వెతుకుతాం. ఇది ఊళ్ళో వాళ్ళకి తెలిసిందంటే పెద్ద గొడవ అవుతుంది. పద. ఈ కాయని బంగారం కాదు తమ్ముడు, ఇత్తడితో చేసింది, నకిలీది. సరిగ్గా చెక్ చేసి చెప్పు, వీటిలో ఒక్కటి కూడా ఒరిజినల్ లేదా? ఇవన్నీ డూప్లికేటే తమ్ముడు. ఈ చిన్నపిల్లలు ఆడుకునేయి. ఇవన్నీ నా కొట్లో నేను చేయించినయే. ఎవరి కోసం చేయించినావబ్బా? ఎవరో ఇద్దరు వచ్చి అడిగారు, చేసిచ్చాను. ఇద్దరొచ్చారా? విరూపాక్ష, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? ఏం చేయబోతున్నాం? నేరుగా జైలర్ దగ్గరికి వెళ్తున్నాం. ఆయన్ని అప్పడుగుతాం, డబ్బిస్తా. ఆ డబ్బు తీసుకుని గోల్డ్ కాయిన్ ఇచ్చి పేరు రాయించుకున్న వాళ్ళందరికీ ఇచ్చేస్తాం. ఆ తర్వాత కష్టపడి సంపాదించి బతుకుతాం. ఇకపైన అలాగే బతకాలి. దొంగనాయల్లారా, జనాలకి డూప్లికేట్ బంగారు కాయిన్స్ ఇచ్చి మోసం చేస్తారా? ఎమ్మెల్యే గారిని నన్ను మోసం చేశారు కదా. రామన్న కొడుకులా మీరు ఊళ్ళో వాళ్ళ కోసం నీళ్లు రప్పించి నా డార్లింగ్ నే నీతాన్ని చేసుకుంటావా? ఈ రోజు మీ సంగతి తెలుస్తా. కేల్కతం దుకాన్ బంద్. జగ్గుగా, ఎన్నో ఏళ్ల తర్వాత ఊరు జాతర జరగబోతోంది. నువ్వు నోరు మూసుకుని పర్సనల్ గా తీసుకోక మెంట్లోడా, జాతర అయిన తర్వాత మాట్లాడుకుందాం. నోరు మూయిపే. మీరు చేసిన ఏదో పని అందరికీ చెప్పి చెప్పులతో కొట్టించకపోతే నేను జగ్గునే కాదు. వదిలిపెట్టా అదండ్రా. ఊరి వాళ్ళ ముందు వీళ్ళ నిజ స్వరూపం బయట పెడతా. ఆ వెళ్ళి ఊళ్ళో వాళ్ళకి నిజం చెప్పాడంటే ఇన్నాళ్ళు మనం పడ్డ కష్టం వృధా అయిపోతుంది. వాడు వెళ్తేనే కదా. వాడు ఎలాగైనా మళ్ళీ ఊరోళ్ళందరినీ ఈడకు రమ్మనండి. వీళ్ళెంత బద్మాషిగాన్లో అందరికీ చెప్పి ఎలా కుడుతున్నారు చూడు. మొత్తం పెట్టు.
దయచేసి అలా ఎవరిని కొట్టకూడదు. వాడు బతుకున్నాడు లేదు చూడు. చూడండి, మనకి ఈ ఊరితో ఉన్న బంధం నిన్నటితో తెగిపోయింది. ఈ రోజు నుంచి కొత్త జీవితం. ఏం జరుగుతుందో జరగని. వెళ్దాం పద. ఇవి బంగారు నాణాలు కావు, ఇత్తడివి. వీటిని భూమిలో పాతి పెట్టింది మేమే నాన్న. మేము వచ్చింది జైలు నుంచి. ఇంకా 2 ఏళ్ల శిక్ష అనుభవించాలి. మేం ఖైదీలం, దొంగలం. విన్నారా? ఎందుకు ఇక్కడికి వచ్చారా? మీ అబ్బాయి మమ్మల్ని ఇక్కడికి పంపించాడు. మిమ్మల్ని ఈ ఊరు నుంచి సిటీకి తీసుకురమ్మన్నాడు. కానీ మేము ఇక్కడికి వచ్చాక మీ బిడ్డలం అయిపోయాం. బంధాలు ఏర్పడ్డాయి. ఊరు జాతర జరిపించాలని నిర్ణయించుకున్నాం. జనాల్ని మళ్ళీ ఊరికి రప్పించడానికి ఈ బంగారు నాణ్యాల నాటకం ఆడాం. తప్పే. మేము చేసిందంతా తప్పే. దానికి మీరు ఏ శిక్ష విధించినా మేము సిద్ధంగానే ఉన్నాం. మేము నీ కొడుకులమే కదా. మీరు నాకు అసలు కొడుకులే కాదురా. మీరు మమ్మల్ని కన్న కొడుకులని అనుకోకపోయినా మేము మిమ్మల్ని ఎప్పటికీ తండ్రిగానే భావిస్తూ ఉంటాం. మా తల తాకట్టు పెట్టిన ఈ ఊరి జనానికి డబ్బు ఇచ్చేస్తాం. మేము ఈ ఊరి జనమే. జాతర జరగడానికి మా వంతు సాయం. వీళ్ళు మాయ మాటలు చెప్పి మరోసారి ఏమార్చాలని చూస్తున్నారు. వీళ్ళని ఇప్పుడే ఇక్కడే ఏసేయడం మంచిది. లేదంటే ఇలాగే మాటలతో బురిడి కొట్టిస్తారు దొంగ నా కొడుకులు. రై ఏసేయండి రా. బాలరాజు వద్దు. మనం దొంగలం. మనం చేసిన దానికి శిక్ష అనుభవించాలిగా. వదిలే. ఈ దొంగ ఎదవలు చేసిన పని వల్ల ఉన్న పనిని కూడా వదిలేసుకుని వచ్చాను. ఇప్పుడు తిరిగి వెళ్ళినా ఉద్యోగం దొరకదు. ఈ పాడుపడ్డ ఊర్లో ఉండి ఏం చెయ్యాలి? ఇప్పుడు మా పొట్టకుడి కోసం ఏం చేయాలి? నాశనం చేశారు కదరా. మీరిద్దరు బతకూడదురా. వీళ్ళని ఊరికి వదలకూడదు, చంపేయాలి. పోయి కొట్టండి రా. కొట్టిన వాళ్ళకి బహుమతిస్తా. కొట్టండి.
మీకు దండం పెడతాను. ఆయన వదిలేమనండి. ఆయన చంపేటట్టున్నారు. మీరైనా కాపాడండి. తప్పు చేసిన వాళ్ళకి ఊరు కట్టుబాటు ప్రకారం శిక్ష వీళ్ళని ఏం చేస్తుందో చేయని. అంతా నందీశ్వరుడి దయ. జాతర జరుగుతుందన్న కళ కళ్ళైపోయింది. ఇంక ఈ ఊరు గతిస్తే రండి. బంగారం అంతా ఎత్తడైపోయింది, మన ఆశలు ఏవి ఫలించలేదు. పదండ్రా పోదాం. ఇక మీద మనం ఈ ఊర్లోకి రాకూడదురా. పదండి. కుసుమే, రేపే మనిద్దరికి పెళ్ళి. చక్కగా అందంగా ముస్తాబై ఉండు. మేము మీ కట్లు ఇప్పేస్తాం. మనం ఎటైనా దూరంగా వెళ్ళి బతుకుతాం. మేము మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని కలలు కన్నాం. మమ్మల్ని ఏడిసి బతకలేము మేము. వద్దు, మీ ఇద్దరు మంచోళ్ళు. రేపు ఎవరైనా మిమ్మల్ని దొంగల పెళ్ళాలు అంటే అది విని మేము తట్టుకోలేం. వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మమ్మల్ని మర్చిపోండి. మిమ్మల్ని మర్చిపోవడం మా వల్ల కాదు. రాయే రాయే. ఆడితే మాటలు. తప్పించండి. తప్పించండి. మమ్మల్ని కాపాడండి. ఎందుకు ఆడుకోలేదు? మనం దొంగలని తెలిసినా కూడా మనతోనే బతుకుతాము అంటున్నారా? అంటే ఈ జన్మకి ఇది చాలు బాసు. మన జీవితాలు సార్థకమయ్యాయిరా. జీవితాంతం బ్రతికేయడానికి ఈ తృప్తి చాలరా. కాళ్ళు చేతులు కట్టేస్తాయంటే ఇప్పుడు కూడా చెప్పొచ్చుగా, నేనొక మనిషిని, నేనొక మనిషిని, నేనొక మనిషిని. మనల్ని అలా బంధించినా కూడా మనసు మాత్రం చాలా ఫ్రీగా ఉంది. హాయిగా చనిపోవాలనిపిస్తుంది. ఫ్రెండ్తో కలిసి చనిపోయే అవకాశం ఎంతమందికి వస్తుంది? రేయ్, మనం చచ్చినా కూడా మనలాగా ఎవరు ఉండలేరా. చావులోనూ ఒక సాటిస్ఫాక్షన్. అయినా కూడా ఏదో ఒక మూల 100% తృప్తి అనేదే లేదు. ఎందుకు విరూపాక్ష? మనం ఆశపడ్డట్టుగా మనం బ్రతికున్నప్పుడే జాతర కనుక జరిపించుంటే మన చావులకు అర్థం ఉండేదిరా. ఇప్పుడు చూడు, మనం రప్పించిన ఈ ఊరి జనం మన కళ్ళ ముందే వెళ్ళిపోతున్నారా. అదే బాధగా ఉంది. ఈ జాతర జరగదురా. సరే, మంచి మనసుతో ఆ నందీశ్వరుని కోరుకో. వెళ్తున్న జనం తిరిగి వెనక్కి వస్తారు. చూడయ్యా, చూడు, వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళని ఆపు. జాతరని జరిపించు. దేవుడిగా నీ బాధ్యత నిర్వర్తించు నందీశ్వరా. మా ఇద్దరిని చంపేయ్. మేమేం వద్దడం లేదు, కానీ వెళ్ళిపోయే ఆ జనాలను ఆపి జాతరని జరిపించు. నువ్వు ఉన్నది నిజమైతే ఊరి జాతర జరిపించు. దేవుడు లేడు. అవును, మనకి చావు తప్ప ఈ లోకంలో ఇంకేదే లేదు. ఎట్టగైతే నీ ఊరు దాహం తీర్చడానికి గంగాదేవి వచ్చింది. రైతులందరూ కలిసి చేతులెత్తు మొక్కండి అయ్యా, మొక్కండి. ఇన్నాళ్ళు ఏమైపోయావు తల్లి, గంగమ్మ తల్లి? అందరం పూజలు చేసి హారతిచ్చి నైవేద్యం పెడతాం తల్లి. గంగమ్మ, ఇంకెప్పుడు మమ్మల్ని ఏడిసిపెట్టి పోకు తల్లి. చేతులెత్తి దండం పెడతాం. ఈ ఊరు నీళ్ళు తాగి ఎన్నో ఏళ్ళయింది. రండ్రా, ఈ ఊరు నీళ్ళు తాగుదాం. నేను అడిగే ప్రశ్నకు జవాబు చెప్పి తర్వాత నీళ్లు తాగండి. ఎక్కడెక్కడో ఉండేవాళ్ళు మీరు. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, బంధువులకు మొత్తాన్ని ఒక్క చోటకు చేర్చింది ఎవరు? మీరు పుట్టిన ఊరు, మిమ్మల్ని పెంచిన ఊరు ఈ ఊరేనని మీకు గుర్తు చేసింది ఎవరు? ఆగిపోయిన జాతరని జరిపించాలని చూసింది ఎవరు? చచ్చిన ఊరికి మళ్ళీ ఊపిరి పోసింది ఎవరు? 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 వీళ్ళిద్దరే. ఇవాళ
ఇవన్నీ జరగడానికి కారణం వీళ్ళిద్దరే. ఇది మీ ఊరు, మీరే దీన్ని కాపాడుకొని ఉండాలి. కానీ కాపాడింది ఎవరు? ఊరు కన్న తల్లి లాంటిది, మనందరికీ జన్మనిచ్చింది. అలాంటి ఊరిని మర్చిపోయింది ఎవరు? నీళ్లు లేవని ఊరినే వదిలేశారు. కానీ వీళ్ళిద్దరూ అడుగు పెట్టగానే వర్షాలు పడ్డాయి. భగీరథుడితో సమానం వీళ్ళు. వీళ్ళని దొంగలుంటారా? మనుషుల్లో దేవుళ్ళుంటారంటారు. వాళ్ళు దెయ్యాలు కాకూడదు. మీలో మానవత్వం అనేది కొంచెమైనా మిగిలి ఉంటే వెళ్ళి వాళ్ళ కట్లు విప్పి చేతులు జోడించి మొక్కండి. ఇక ఈ ఏరు పారుతూనే ఉంటుంది. వెళ్ళి వ్యవసాయం చేసుకోండి. మీ జీవితాలు బాగు చేసుకొని ఊరి పేరు నిలబెట్టండి. లేదా ఊరొదిలిపండి. ఈ ఊరికి ఈ ఇద్దరు దేవుళ్ళు చాలు. ఈ ఊరు ఎలాగైనా బాగుపడాలి. అలాగే ఈ దేశం కూడా బాగుపడాలి. నాన్న, నేను ఈ ఊరిని పనికిమాలిన ఊరన్నాను. మిమ్మల్ని ఇక్కడే చావండని కూడా అన్నాను. తప్పు చేశాను. నన్ను క్షమించండి నాన్న. మరి సార్ అంటే మీ ఇద్దరిని మళ్ళీ జైల్లో పడేస్తాను. మీకు పిల్లనివ్వనని నేను తప్పు చేశాను. తాలి కట్టయ్యా. కూర్చోండి, కూర్చోండి. మోతానికి టైం అవుతాను. పెళ్లి క్యాన్సల్. తప్పుకోండి. హాయ్, కుసుమికి నాతోనే పెళ్లి జరగాల, అర్థమైందా? లేదంటే తుపాకీ పేలుస్తా. ఏంట్రా పేలుతున్నావు? అరే నువ్వు పేల్చరా? ఊపిరింటే ఉప్పు అమ్ముకుని బాధకొచ్చు.